నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, మరి వాళ్ళ కొటేషన్ చూద్దామండి. ఇవాళ మన కొటేషన్ వచ్చేసి ఆపర్చునిటీ గురించి. అసలు ఇవాళ ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఎగ్జామ్ మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ అక్టోబర్కి రీషెడ్యూల్ అవ్వబడింది, అవునా? మరి ఇది ఆపర్చునిటీగా తీసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ డేట్స్ ఇచ్చేశారు. సో దీంట్లో ప్రిలిమ్స్కి ఇంకా సరిగా చదివిన వాళ్ళు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ, ఆల్రెడీ ప్రిలిమ్స్కి బాగా ప్రిపేర్డ్గా ఉంటే మెయిన్స్కి ఫోకస్ చేసుకుంటూ ఉండాల్సిన టైం అన్నమాట. అంటే దీన్ని అయ్యో పోస్ట్పోన్ అయిపోయింది, రీషెడ్యూల్ అయిపోయింది అని ఫీల్ అవ్వడం కంటే దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. సో అది చెప్పడం కోసం మీకు ఈ కొటేషన్ తీసుకున్నాను. ఇక్కడ చూడాలి, ఒక ఆపర్చునిటీ క్లోజ్ అయిపోయింది అంటే మనకి ఇంకొక ఆపర్చునిటీ ఎక్కడైనా ఓపెన్ ఉంటుంది. దాన్ని మనం వెతుక్కోవడమే. పోయిన దాని గురించి అది రాలేదు, అయిపోయింది అన్నదానికంటే నెక్స్ట్ ఏముంది అన్న దాని గురించి ఆలోచించుకోవాలి. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనేటటువంటి దాన్ని రీసెంట్గా ఇండియా ఒక కంట్రీతో ఫైనలైజ్ చేసుకుంది. అది ఏ కంట్రీతో? బి, ఆస్ట్రేలియా. అంతే కదా. రీసెంట్గా మనకి ఇండియా ఆస్ట్రేలియా బైలేటరల్ వర్చువల్ మీటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా మీట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మనకి 9 అగ్రిమెంట్స్ చేసుకున్నారు. వాటిలో ఇంపార్టెంట్ అగ్రిమెంట్ వచ్చేసి మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. రెండో క్వశ్చన్ చూడండి, పార్లమెంట్ యొక్క రోల్ ఏంటి? ఇంతకీ పార్లమెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి? బిల్స్ని పాస్ చేయడము, ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్గా ఉండే విధంగా చూడడము, జ్యుడిషియరీని అకౌంటబుల్గా ఉండే విధంగా చూడడం అంటున్నారు. ఇదిగో ఇంతవరకు కరెక్టే. కానీ జ్యుడిషియరీ అకౌంటబిలిటీ మెయింటైన్ చేసేది పార్లమెంటా? అవునా? కాదు. జ్యుడిషియరీని ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఎన్ని కేసులు డిస్పోజ్ చేస్తున్నావు అని అడగచ్చా పార్లమెంట్? లేదు. మనీ ఎలా స్పెండ్ చేస్తున్నావు అని అడగచ్చా? లేదు. దాని డే టు డే ఫంక్షనింగ్లో ఇంటర్వ్యూన్ అవ్వచ్చా? లేదు. సో మనము ఇది చూసి కరెక్ట్ అని పెట్టేస్తూ ఉంటాం. కానీ జ్యుడిషియల్ అకౌంటబిలిటీని పార్లమెంట్ మెయింటైన్ చేయదు. సో ఈ ఆప్షన్ తప్పు. మూడోది, ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తుంది, డిబేట్ చేస్తుంది, అవునా? ఎస్. సో 1 మరియు 3 మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 3 ఓన్లీ. దీనికి చాలామంది తప్పు ఆన్సర్ పెట్టారు. పాలిటీలో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, రీసెంట్గా మనకి వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అన్నదాన్ని ఇండియాలోనే ఫస్ట్ టైం ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఒక స్టేట్ తీసుకొని వచ్చింది. అది ఏ స్టేట్ అంటున్నారు? ఇలాంటి ఫ్యాక్చువల్ బిట్స్ కూడా మనకి అడుగుతూ ఉంటారు. సో చూసుకోవాలి. ఏపీ. నెక్స్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో కనుక్కోమంటున్నారు. ఫస్ట్ది గమనించాలి, స్టాచ్యుటరీ బాడీ. దీనికి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు, అవునా? ఎస్. రెండోది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నది ఎన్డీఎంఏ కిందే ఉంటుంది, అవును. ఇది కూడా కరెక్టే. 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి, 1, 2. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి 2 విషయాలు. ఒకటి వచ్చేటప్పటికి మనకి డైలీ క్విజ్. డైలీ మనకి 10 క్వశ్చన్స్ని మనం క్విజ్గా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ డైలీ క్విజ్ రాయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మనకి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. లెర్న్ అని ఒక లింక్ ఉంటుంది, అది మీరు రాయొచ్చు. రెండోది, రేపు మనకి T20 ప్రోగ్రామ్ ఉంది. T20 ప్రోగ్రాంలో మనకి 20 క్వశ్చన్స్ మనం లైవ్లో సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం రోజు 4 చేస్తున్నాం కదా, అలా ఓవరాల్గా 20 క్వశ్చన్స్ మనం లైవ్లో సాల్వ్ చేస్తాము. ఆ T20 ప్రోగ్రామ్కి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. దాంట్లో లైవ్లో మనం ఆన్సర్ చేసి మనం ఎంతవరకు నేర్చుకుందామో మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఇవి 2 ఒకసారి గమనించుకోవాలి. దీంతోపాటు మనకి ఇంగ్లీష్లోను కన్నడలోను కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ ఉన్నాయండి. ఇంగ్లీష్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో వేరే టీచర్స్ చెప్తుంటారు, కన్నడలో కూడా వేరే టీచర్స్ చెప్తుంటారు. సో మీరు అవి కూడా చూడొచ్చు. అంటే మీకు ఒకవేళ మాకు ఇంగ్లీష్ వీడియోస్ కావాలంటే అవి చూడొచ్చు, కన్నడలో కావాలంటే కన్నడలోనూ చూసుకోవచ్చు. సరే, ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇవాళ మనము 6th and 7th సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ చూడబోతున్నామండి. 7th అంటే ఇవాళ సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్లో ఈ COVID-19కి సంబంధించిన టర్మినాలజీ వచ్చింది. ఇవాళ సండే కదా, ఈ టర్మినాలజీ వీడియో చేద్దామని కొన్ని రోజులుగా గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఒక చిన్న ఆర్టికల్లో ఇచ్చేశారు. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎన్నో అవర్స్ స్పెండ్ చేసుకొని
టర్మినాలజీ అవంతా సెట్ చేసుకున్నాక చిన్నగా ఒక ఆర్టికల్లో వచ్చేసింది. ఎనీవే వర్క్ ఎక్కడికి పోదు కాబట్టి ఓకే. సరే, ఇవాళ అయితే మనం 6th and 7th సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా చైనా, ఇవి రెండు కూడా వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని పీస్ఫుల్గా శాంతియుతంగా సాల్వ్ చేసుకోవాలి అంటున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా చైనా రిలేషన్స్ అన్నది కంటెక్స్ట్ అనమాట. ఇండియా చైనా మధ్యలో బార్డర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ బార్డర్ ప్రాబ్లమ్స్లో వెస్ట్రన్ సెక్టార్లో 1 monthకి పైగా మనకి స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది. సరిహద్దు దగ్గర 2 బలగాలు అనేవి ఇక్కడ గస్తీ కాస్తూ ఉన్న టైంలో మనకి ఇలాంటి ఇబ్బంది అనేది రావడం జరిగింది. చైనా యొక్క ట్రూప్స్ అనేవి ఇటు సైడ్ వచ్చేసాయి అన్నది మన యొక్క వాదన. వాళ్ళేమో లేదు, అది మా రైట్ఫుల్ టెరిటరీ అన్నది వాళ్ళది. సో ఇలాంటి కంటెక్స్లో మనం ఏమేమి చదువుకోవాలంటే ఒకసారి గుర్తెచ్చుకోండి. ఇండియా చైనా రిలేషన్స్, బైలేటరల్ రిలేషన్స్, బార్డర్ ఇష్యూ చదువుకోవాలి. ఈ రెండింటికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం ఒక సపరేట్ వీడియో చేసాం. మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. దీన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం. మరి ప్రస్తుతానికి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ అంటే ఏ ప్రాంతాల్లో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది, సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఏంటి, అది మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయి అలా అడగచ్చు. 4వది, ఇప్పుడు దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేసుకుంటున్నాము, అసలు ఈ మధ్య కాలంలో 1 month కాలంలో ఏమైంది, ఇవి మనం తెలుసుకోవాలండి. ఇక్కడ మనం గమనించాలి, 2 దేశాలు డిప్లొమాటిక్ లెవెల్లో, ఫారిన్ మినిస్ట్రీ డిప్లొమాటిక్ అంటే ఇక్కడ ఫారిన్ మినిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలండి. ఈ టర్మ్స్ వచ్చినప్పుడు డిప్లొమాటిక్ లెవెల్లో మాట్లాడుకోవడము, మిలిటరీ లెవెల్లో మాట్లాడుకోవడము, హైయెస్ట్ పొలిటికల్ మీటింగ్ ఇలా అంటూ ఉంటారు. డిప్లొమాటిక్ లెవెల్లో అంటే ఏంటి, ఫారిన్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఫారిన్ సెక్రటరీస్, డిప్లొమాట్స్ మాట్లాడుకుంటే మనం దాన్ని డిప్లొమాటిక్ మీటింగ్స్ అని అంటాము. మిలిటరీ లెవెల్ మీటింగ్స్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్ మన సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుకుంటే, పొలిటికల్గా అంటే మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ ఇలా మాట్లాడుకుంటే, సో మరి దాన్ని పొలిటికల్ మీటింగ్స్ అని అంటాం. ఇలాగ రకరకాలుగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనకి అఫీషియల్ స్టేట్మెంట్, వాళ్ళ యొక్క చైనా యొక్క మిలిటరీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం ఇద్దరము కూడా పీస్ఫుల్గానే రిజాల్వ్ చేసుకుంటాము. LAC దగ్గరున్న కాన్ఫ్లిక్ట్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకుంటాము అని చెప్పారు. ఇంతకు ముందు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండేది, కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలంటే రెండు మిలిటరీస్ అనేవి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటిని ఎక్కువ పెంపొందించుకున్నాయి కాబట్టి ఈ పాట్రోలింగ్ అంటూ ఉంటారు. అంటే ఈ గస్తీ కాసేటప్పుడు ఇద్దరికి ఒకరికొకరు ఎదురుపడేటటువంటి సందర్భాలు ఎక్కువయ్యాయి, అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కువైంది అని అంటున్నారు. దాంతోపాటు మరి చైనా అన్నది అక్కడ ఉండేటటువంటి వెస్ట్రన్ థియేటర్ కమాండ్కి సంబంధించినటువంటి ఆర్మీ కమాండర్ని కొత్త అతన్ని అపాయింట్ చేయడం జరిగింది. థియేటర్ కమాండ్ అనే పదానికి మీనింగ్ చూడాలి. ఇక్కడ థియేటర్ కమాండ్, వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ సైడ్, థియేటర్ కమాండ్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ స్పెసిఫిక్ సిచ్యువేషన్ని సాల్వ్ చేసేందుకు ఉండేటటువంటి పర్టికులర్ కమాండ్స్ అన్నమాట. కమాండ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇది. మనం కూడా మన యొక్క ఇండియాలో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అని ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంటి, ఈ పర్టికులర్ బెటాలియన్స్ అక్కడ పెట్టినవి అవి సరిపోతాయి అన్నమాట. అక్కడ ఒకవేళ వార్ వస్తే చిన్న స్కేల్లో అక్కడ సరిపోతాయి. మనం డైరెక్ట్గా ఎయిర్ ఫోర్స్ని వీటన్నిటిని పిలవకుండా ఇక్కడ ఉన్నవే సరిపోతాయి. అలాగే వెస్ట్రన్ థియేటర్ కమాండ్స్ అంటే వేరే చోటు నుంచి ఇంకా పిలవకుండా, ఆర్మీ రకరకాల ప్లేసుల్లో ఉంటుంది కదా, పిలవకుండా ఇక్కడున్న వాళ్ళే సరిపోతారు. అలాంటి వాటిని థియేటర్ కమాండ్స్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ దీనికి సంబంధించి 7th రోజుకి ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి, బార్డర్ మీట్ అనేది ఉంది. బార్డర్ మీటింగ్ అనేది అయింది ఆల్రెడీ ఆర్మీ ఆఫీసర్స్ మధ్యలో, బట్ దాని నుంచి సబ్స్టాన్షియల్ అవుట్కమ్ అయితే ఏం లేదు. ఫర్దర్గా టాక్స్ జరపాలి అన్నది మాత్రమే ఉంది అంటున్నారు. అసలు మన వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటండి ఇంతకీ, అదొకసారి చూద్దామా. దీన్ని మనం ఎక్కడ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ రాయము, కానీ ఈ పర్టికులర్ లొకేషన్స్ అవి ఉన్నాయే వాటిని ప్రిలిమ్స్లో అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గల్వాన్ అనేటటువంటి వ్యాలీ ఎక్కడుంది అలాంటివి అడగచ్చు. అసలు మన వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో చూద్దాం. 1, మే ముందు ఏ విధంగా అయితే LAC ఉందో ఆ విధంగా రెస్టోర్ చేయాలి. చైనా ఎంతవరకు ఉన్నిందో అక్కడే ఉండాలి. 2వది ఇండియన్ టెరిటరీ, ఏదైతే ఇండియన్ టెరిటరీలో పాంగాంగ్ సో లేక్, గల్వాన్ వ్యాలీ,
గోగ్రా ఇక్కడ ఏవైతే ఈస్టర్న్ లదాఖ్లో తీసుకొని వచ్చి ట్రూప్స్ని పెట్టారో వాళ్ళని వెనక్కి తీసేసుకోవాలి. మూడోది ఫింగర్ 4 ఆఫ్ పాంగాంగ్ సో లేక్. ఇది ఏంటంటే లేక్ అనేది ఇలాగా ఉంటుందన్నమాట. సో వీటిని ఫింగర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పెద్ద లేక్ అది ఫింగర్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఫింగర్ 4లో ఇండియా యొక్క టెరిటరీ ఉండింది ఫింగర్ 4 వరకు. కానీ ఇప్పుడు ఈ చైనా అనేది క్లెయిమ్ చేస్తుంది. సో ఇలాంటి వాటి నుంచి బయటికి వెళ్ళాలి. ప్లస్ ఇది మూడవది, ఇది రెండవ కన్సర్న్, ఇది మూడవది. నాలుగవది వచ్చేటప్పటికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గరగా వీళ్ళు ఆర్మ్స్ ఆర్టిలరీ తెచ్చిపెట్టుకున్నారు చైనా వాళ్ళు. వాటిని వెనక్కి తీసుకోవాలి. అది బౌండరీ అగ్రిమెంట్స్ ఏవైతే 2013, 2005లో చేసుకున్నటువంటి వీటికి అవి విరుద్ధం కాబట్టి వాటిని వెనక్కి తీసుకెళ్ళాలి. ఆ 4 పాయింట్స్ మీద మన వాళ్ళు అడుగుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఇంకా దాని నుంచి మనకి ఈ స్టాండ్ ఆఫ్ అనేది రిజాల్వ్ అవ్వలేదు. అది రిజాల్వ్ అయ్యేందుకు కాను మేము మీటింగ్స్ జరుపుతాము అన్నారు. సో ఆ మీటింగ్స్ జరిపాక మనకి ఏం జరుగుతుందన్నది క్లియర్గా ఇంకా తెలుస్తుందన్నమాట. సో ఒకసారి మనము ఈ లొకేషన్స్ ఏవేవైతే మనం చదువుకుంటున్నామో, లదాఖ్లో కొన్ని లొకేషన్స్ చదువుకున్నాము అవునా. లదాఖ్లో ఈ ప్రాంతాల్లో ఈ చైనా ట్రూప్స్ని మోహరించింది అని చదువుకున్నాం. దాంతోపాటు సిక్కింలో ఒకే ఒక ప్లేస్ గురించి చదువుకున్నాం లాస్ట్ మంత్లో, నాకూలా అనేటటువంటి ప్రదేశంకి సంబంధించి. నాథూలా కాదు, నాకూలా అనేటటువంటి ప్రదేశం. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లదాఖ్లో సంబంధించి మనం చాలా లొకేషన్స్ చదువుకుంటూ వచ్చాం. ఇక్కడే మనకి పాంగాంగ్సో, గల్వాన్, గోర్గా ఇవన్నీ ఒకసారి గుర్తెచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైడ్రోక్లోరోక్వైన్ అన్నదానికి అసలు ఆ డ్రగ్ అనేది సరిగా ఎఫెక్టివ్గా లేదు, దాన్ని తీసేయాలి COVID-19 ట్రీట్మెంట్ నుంచి అని చెప్పి కొన్ని రీసెర్చ్ జర్నల్స్లో చెప్పడం జరిగింది. దాంతో WHO కూడా ఇదిగో మేము ఈ హైడ్రోక్లోరోక్వైన్ HCQ అనేటటువంటి డ్రగ్ని దీని నుంచి తీసేస్తున్నామన్నారు. ఆ తర్వాత ఏ జర్నల్స్ అయితే దీన్ని పబ్లిష్ చేశాయో వాళ్ళు ఆ పర్టికులర్ పేపర్ని వెనక్కి తీసేసుకున్నారు. ఈ కంటెక్స్లో మనం దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుందాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్ అన్నటువంటి కాంటెక్స్లో చదువుకుందాం. అయితే ఏంటి ఇక్కడ HCQ అనే డ్రగ్ జనరల్గా యాంటీ మలేరియల్ మెడిసిన్, అంటే మలేరియాని ట్రీట్ చేయడం కోసం మనం ఈ పర్టికులర్ HCQ అనే డ్రగ్ని వాడతామన్నమాట. అయితే ఇది COVID-19కి కూడా వాడచ్చు, అది రాకుండా నిరోధించేందుకు ఇది వాడచ్చు అన్నట్టుగా దీన్ని వాడుతూ ఉన్నారు. సో మన దేశంలో HCQ డ్రగ్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాము. అలాంటి కంటెక్స్లో కొన్ని ల్యాన్సెట్ అని కొన్ని జర్నల్స్లో కొంతమంది HCQ డ్రగ్ అనేది ఇన్ఎఫెక్టివ్, ఈ COVID-19ని ట్రీట్ చేయడంలో దాని యొక్క ఎఫెక్టివ్నెస్ లేదు, ఇది ఇన్ఎఫెక్టివ్ దేన్ని ట్రీట్ చేయడంలో, COVID-19ని ట్రీట్ చేయడంలో అని చెప్పడం జరిగింది. ఇలాంటి కంటెక్స్లో చాలా దేశాలు HCQ యొక్క వాడకాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాయి. అయితే చాలామంది సైంటిస్టులు దీన్ని రెఫ్యూట్ చేశారు. రెఫ్యూట్ అంటే చాలామంది సైంటిస్టులు ఇది కరెక్ట్ కాదు, ఈ స్టడీనే కరెక్ట్ కాదు అన్నారు. సో దాంతో మళ్ళీ ఈ రీసెర్చ్ జర్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ రీసెర్చ్ పేపర్ని వాళ్ళ యొక్క జర్నల్స్ నుంచి తీసేశారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇంతకీ, ఇలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఈ రీసెర్చ్ జర్నల్స్ పబ్లిష్ చేసేటప్పుడు పియర్ టు పియర్ రివ్యూ అని అంటారు. అంటే కొంతమంది రీసెర్చర్స్ దాన్ని పబ్లిష్ చేసే ముందే వేరే రీసెర్చర్స్ దాన్ని వ్యాలిడేట్ చేయాలి, ఇది కరెక్టా కాదా అని. సో ఆ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇలాగా ఇన్ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ప్లస్ వాళ్ళు తీసుకున్నటువంటి డేటా, ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పేది కాదు కదా, డేటా అనేది తీసుకోవాలి. ఆ డేటాలో కొహరెన్స్ కానీ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత కానీ లేదు. సో ఇలాంటి అరకొర రీసెర్చ్ని బేస్ చేసుకొని ఇలా కనుక డ్రగ్స్ని బ్యాన్ చేయడము ఇలా చేస్తే ఏమవుతుంది, హార్మ్ఫుల్. సో ఇప్పుడు మనకేం చేయాలి, ఓపెన్నెస్, అంటే ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో ఓపెన్నెస్ ఉండాలి, పియర్ టు పియర్ రివ్యూ అనేది రిగరస్గా జరగాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీన్ని మనం ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మెయిన్స్లో దీన్ని ఎగ్జాంపుల్గా వాడుకుందాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్. ఈ ఫార్మా సెక్టార్లో మనకి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అఫోర్డబుల్ ఉన్నటువంటి, అంటే ఎవరైతే అఫోర్డ్ చేయగలరో, ఎవరైతే కొనుక్కోగలరో వాళ్ళకు వచ్చేటటువంటి జబ్బుల మీద ఎక్కువగా ఫార్మాలో రీసెర్చ్ జరుగుతుంది, ఫండింగ్ అనేది దానికే వస్తుంది. కానీ పూర్ పీపుల్
ట్రాపికల్ రీజన్స్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే పూర్ పీపుల్ ఎక్కువగా ఉంటారో అక్కడ అలాంటి వాటికి ఈ డ్రగ్స్ అనేవి సరిగా రీసెర్చ్ చేయట్లేదు, అవైలబుల్గా ఉండట్లేదు. సో ఇన్నోవేషన్ అనేది దాంట్లో కూడా రావాలి. దానికి సంబంధించి హెల్త్ ఇంపాక్ట్ ఫండ్ అనే దాన్ని మేము ప్రపోజ్ చేస్తున్నామని వీళ్ళిద్దరు చెప్పారు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఈ హెల్త్ ఇంపాక్ట్ ఫండ్ ఏంటి, ఇదిగోండి ఇక్కడి నుంచి హెల్త్ ఇంపాక్ట్, ఇదిగో ఇక్కడి నుంచి హెల్త్ ఇంపాక్ట్ ఫండ్ అనేటటువంటి వాళ్ళ ప్రపోజల్ మీద డీటెయిల్డ్గా రాశారు. అది మనకు అవసరమా? గమనించాలి. వీళ్ళిద్దరూ హెల్త్ ఇంపాక్ట్ ఫండ్ అనే దాని గురించి రాశారండి. అది గవర్నమెంట్ చెప్పలేదు, ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ చెప్పలేదు, అది వాళ్ళ యొక్క సజెషన్ మాత్రమే. సో దాని యొక్క డీటెయిల్స్ ప్రతిదీ డీటెయిల్డ్గా వెళ్ళడము అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. మనం ఇలాగ లైన్ బై లైన్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదువుకుంటూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. దీంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటో మనం నేర్చుకోవాలి, అంతే కదా. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోను గవర్నాన్స్లోను చదువుకుంటాము. డైమెన్షన్కి వచ్చేటప్పటికీ R&D ఫండింగ్, ఎస్పెషల్గా ఫార్మాస్యూటికల్ సెక్టార్లో R&D ఎలా ఉంది, ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫండింగ్ ఎలా ఉంది అన్నది మనం చూడాలి. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకోవాలి, అసలు ఈ ఫార్మా సెక్టార్లో ఫండింగ్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అంతేనా. ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ వాటిలో ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది, ఏ వాటిలో రీసెర్చ్ సరిగా జరగట్లేదు, మరి దానికి వే ఫార్వర్డ్ ఏంటి అన్నటువంటి చాలా పెద్ద డైమెన్షన్లో వీళ్ళు చెప్పిన పాయింట్ని ఎక్కడన్నా ఒక ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. హెల్త్ ఇంపాక్ట్ ఫండ్ అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు అన్నది ఒకే ఒక లైన్గా రాసుకోవడానికి. దాన్ని ప్రిలిమ్స్లో అడగరు, మెయిన్స్లో అడుగుతారు. సో ఇంత డీటెయిల్డ్గా దీన్ని చదవాల్సిన అక్కర్లేదు. చాలా ఆర్టికల్స్ని మన ఎగ్జామ్కి ఏది రిలవెంట్ అని చూసుకోవాలి. మన కోసం కాదు కదా ఈ ఆర్టికల్స్ అన్నీ రాసేది, మన ఎగ్జామ్ కోసమే రాయరు. మన ఎగ్జామ్కి ఏది కావాలో మనమే సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా మనం COVID-19ని చూస్తే చాలా వరకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా రీసెర్చ్ మొదలుపెట్టేశాయి, ఆల్రెడీ రీసెర్చ్ని మొదలుపెట్టాయి. ఆ రీసెర్చ్లో కొన్ని వ్యాక్సిన్స్కి సంబంధించి అయితే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఇలాగ మనకి చాలానే రీసెర్చ్ ఇదంతా జరుగుతూ ఉంది. ఇలాంటి కంటెక్స్లో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వేటి కోసం రీసెర్చ్ చేస్తాయి, ప్రాఫిట్ అనేది ఉండాలి, అంతేనా అండి. వాళ్ళు చేసేటటువంటి ఇన్నోవేషన్కి వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉండాలి. మరి ఇన్నోవేషన్కి ప్రాఫిట్ ఉండాలి అంటే వాళ్ళకంటూ ఒక ఎక్స్క్లూజివ్ రైట్ ఉండాలి కదా. ఆ ఎక్స్క్లూజివ్ రైట్నే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అని అంటారు. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో పేటెంట్ హక్కులు అంటాం. ఇన్నోవేషన్కి ఇచ్చేటటువంటి ఎక్స్క్లూజివ్ రైట్నే పేటెంట్ హక్కులు అంటాము. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ డ్రగ్స్, వ్యాక్సిన్స్ వీటన్నిటి మీద పేటెంట్స్ని కలిగి ఉంటుంది. ఇలాంటి టైంలో వాళ్ళు ఏ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, లార్జ్ మార్కప్స్, లార్జ్ ప్రాఫిట్స్ దేంట్లో అయితే వస్తాయనుకుంటున్నారో ఆ డ్రగ్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అఫ్లుయెంట్ అంటే మనీ బాగా ఉండి కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ డిసీజెస్కి చేస్తే, సో దాంట్లోనే ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ వచ్చే సెక్టార్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. మూడోది, డెవలపింగ్ కంట్రీస్లో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేవి రీసెర్చ్కి బదులు మ్యానుఫ్యాక్చరింగ్, డెవలప్డ్ కంట్రీలో తయారు చేసిన వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని అమ్ముతున్నాయి. అంతేగాని ఇక్కడ ఏది తయారు చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చూడట్లేదు. సో ఇలాంటి వాటిలో మరి ఎందుకు అవి అలా చేస్తున్నాయి, ఎందుకు అందరికి ఉపయోగపడేలా చేయొద్దు, అవి కమర్షియల్ ఇన్నోవేషన్, అవి కూడా వాటికి కూడా ప్రాఫిట్స్ రావాలి, కమర్షియల్ ఇన్నోవేషన్ అనేది ఉండాలి. మరి ఇలాంటి టైంలో వాళ్ళకి మనీ రావాలి, ప్లస్ పీపుల్కి యూజ్ అయ్యే విధంగా ఉండాలి. మరి దాన్ని ఎలాగ తెద్దాము అన్నటువంటి కంటెక్స్లో మనకి ఒక ఆల్టర్నేటివ్ చాయిస్ని ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. ఇదిగో దీనికి ఆల్టర్నేటివ్గా ఇలాంటి ఆప్షన్ చూడొచ్చు అన్నారు. ఏంటి ఆప్షన్ ఇంతకీ? ఆప్షన్ వచ్చేసి పూల్డ్ ఫండింగ్. పూల్డ్ ఫండింగ్ అంటే ఏంటి, అందరూ కలిసి ఒక ఫండింగ్, కామన్ ఫండింగ్ అనేది ఉంటుంది. ఆ కామన్ ఫండింగ్ అనేది హెల్త్ ఇంపాక్ట్ ఫండ్. అంటే ఎంతవరకు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ చేస్తుంది అన్నటువంటి ఒక ఫండ్ ఉండాలి. దీని నుంచి తీసుకొని యూజ్ అయ్యే విధంగా, అందరికీ యూజ్ అయ్యే విధంగా R&D చేస్తారు. అప్పుడు వాళ్ళకి కమర్షియల్గా వైబుల్గా ఉంటుంది, అందరికీ డ్రగ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇదొక ఆప్షన్ మాత్రమే. సో దాన్ని ఎలా తీసుకొని రావాలి, డీటెయిల్స్ ఏంటి, అదంతా మనకు అవసరం లేదన్నమాట. క్లియరా? దీన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు. పేటెంట్ అంటే ఏంటి, పేటెంట్కి IPRకి ఉన్న రిలేషన్ ఏంటి, ఇదంతా ప్రిలిమ్స్లో అడగచ్చు. మరి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి వే ఫార్వర్డ్ ఏంటి అన్న దాంట్లో ఈ హెల్త్ ఇంపాక్ట్ ఫండ్ అన్నామే, అది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు.
నెక్స్ట్ స్టైరీన్ గ్యాస్కి సంబంధించి వైజాగ్లో ట్రాన్స్గ్రెషన్స్ అంటే అక్కడ రూల్స్ని పాటించకుండా ఉండడం వల్ల ఇలా జరిగింది అంటున్నారనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుందామంటే ఎన్విరాన్మెంట్ కింద చదువుకుందాము. ఎన్విరాన్మెంట్ కింద వచ్చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుందాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా మనం దీన్ని చదువుకుందాము. కెమికల్ డిజాస్టర్స్ అనే ఉంటాయండి. కెమికల్ డిజాస్టర్స్ అంటే రసాయన విపత్తులు అని అంటూ ఉంటాము. ఈ కెమికల్ డిజాస్టర్స్లో ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎల్జీ పాలిమర్స్ అనేటటువంటి ఏదైతే ఉందో దానికి 2 డెకేడ్స్గా గమనించాలి. 2 డెకేడ్స్గా అంటే 20 ఇయర్స్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండానే అది ఆపరేట్ చేస్తుంది అంటున్నారు. ఎలాగ మరి అంటే మనకి కంపెనీకి కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ అని తీసుకున్నాం అనుకోండి, దానికి 2 రకాల క్లియరెన్సెస్ అనే ఉంటాయండి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, దీని కింద మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు స్టేట్ లెవెల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఉంటుంది. దీని కింద ఇచ్చేటటువంటి ఆపరేషనల్ సర్టిఫికేట్ ఇంకొకటి ఉంటుంది, అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటాము. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది తీసుకుంటూ దీన్ని తీసుకోలేదు. అయితే ఇప్పుడు జనావాసాలకు అది దగ్గరలో ఉంది, ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా నడుస్తుంది అని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఏం చేశారు, దాని ఆపరేషన్స్ జరగకుండా అంటే దాంట్లో ఏం ప్రొడ్యూస్ అవ్వకుండా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి, టెంపరీగా అన్నమాట. తర్వాత ఏం జరుగుతుంది అని మనం చూడాలి. కానీ ఇక్కడ చూడండి, హ్యూమన్ నెగ్లిజెన్స్ అంతేనా, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల ఎంతోమందికి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మరియు అక్కడ ఉన్న వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రొడ్యూస్ చేస్తుంటే ఏం చేస్తుంది ఇప్పటి వరకు, అంతే కదా. అక్కడ అర్బన్ ఇప్పుడు వైజాగ్ సిటీ పెరుగుతూ ఉంది, అర్బనైజేషన్, మరి ప్లానింగ్ ఏది, పెరుగుతూ ఉన్నప్పుడు ఈ కంపెనీస్ ఇక్కడ ఉండాలా లేదా అని ముందే చెప్పాలి కదా, అవునా కాదా అండి. సో అంటే అర్బనైజేషన్ పెరుగుతూ ఉన్నటువంటి టైంలో అర్బన్ ప్లానింగ్ ఏది ముందుగానే. 2, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, కామ్గా ఉందా అంటే రెగ్యులేషన్ ఏది. ఇవి 2 కూడా ఇక్కడ మనము చూసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. దీన్ని రెగ్యులేటరీ గ్యాప్స్ అన్నటువంటి దాని కింద చూద్దాము. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఒక కేస్ స్టడీగా పెట్టుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో వైజాగ్ ఈ పర్టికులర్ గ్యాస్ లీక్ ఏదైతే ఉందో దాన్ని ఒక కేస్ స్టడీగా రాసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి నాన్ పర్మనెంట్ సీట్ కోసం ఓటింగ్ అనేది జరగబోతుంది. దానికి సంబంధించి మనం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము అంటున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. మరి ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుందాము, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అని నేర్చుకుందాము. రెండోది మీరు గమనించుంటే గత కొద్ది రోజులుగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి పర్మనెంట్ సభ్యత్వం అంటే శాశ్వత సభ్యత్వం కోసం ఆస్ట్రేలియా మొన్న మన ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్కి మీటింగ్ జరిగింది కదా, వర్చువల్ మీటింగ్. అప్పుడు అంది మీకు పర్మనెంట్ సీట్ వచ్చేందుకు మేము మీకు సపోర్ట్ చేస్తాము అని అందనమాట. అసలు మనకెందుకు పర్మనెంట్ సీట్ రావాలి, ఎవరికి ఉంది ఇంతకీ పర్మనెంట్ సీటు, ఇప్పుడు ఈ నాన్ పర్మనెంట్ సీట్ ఎన్ని రోజులు ఉంటుంది, వస్తే ఎవరికి ఇస్తారు, ఇవన్నీ ఒకసారి చూద్దామా. ఇక్కడ ఒకసారి బేసిక్స్ గమనించండి. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో 6 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. వాటిలో ఒక ఇంపార్టెంట్ వచ్చేసి మన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. దీన్ని 1945లో యుఎన్ చార్టర్ ద్వారా అపాయింట్ చేయబడింది. దీని యొక్క కంపోజిషన్ 15 సభ్యులు ఉంటారు. 15లో 5 వచ్చేసి పర్మనెంట్, 10 వచ్చేసి నాన్ పర్మనెంట్. ఆ 5 పర్మనెంట్ దేశాల్లో యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఇవి పర్మనెంట్ దేశాలు. మిగిలిన 10 నాన్ పర్మనెంట్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి 2 సంవత్సరాల కాలపరిమితితో వాటిని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఓటింగ్ పవర్ అనేది అందరికీ ఉంది, 15 మందికి కూడా ఓటింగ్ పవర్ అనేది ఉంది. కానీ ఈ ఓటింగ్ని ఆపాలి అనుకుంటే వీటో పవర్ మాత్రం వీళ్ళకుంది. వీటో అంటాం దాని పేరు. వీటో పవర్ మాత్రం వీళ్ళకుంది, ఓట్ చేసే పవర్ అందరికీ ఉంది. మరి వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుంది,
పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. దీంట్లో ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, ఫస్ట్ నెగోషియేషన్ చేస్తుంది, వినలేదా శాంక్షన్స్ వేస్తుంది, అది కూడా వినలేదా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటాము, దాన్ని పంపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించి అక్కడ శాంతి ప్రక్రియలు నెలకొనే విధంగా చూస్తుంది. ఇది దీని యొక్క అసలు దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది ఏంటి అని. మరి ఈ 5 మంది పర్మనెంట్ దేశాల్లో మనం ఎందుకు లేము, మనం ఎందుకు ఉండాలి, అసలు మనం ఎందుకు లేము చూద్దామా. ఇక్కడ గమనించాలి, మన ఇండియా అనేది మేము కూడా ఉండాలి, దాంట్లో పర్మనెంట్ మెంబర్షిప్ మాకు ఇవ్వండి అని అంటుంది. ఎందుకని, ఇదిగో మాకు 1/6 ఆఫ్ ది పాపులేషన్ మా దేశంలోనే ఉన్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు మేము ఫౌండింగ్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి ఇండియా అనేది చాలా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్లో వీటన్నిటిలో మేము సపోర్ట్ చేశాము. ఫండింగ్ అనేది సబ్స్టాన్షియల్గా ఇస్తున్నాము. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్కి మేము ఎక్కువ మందిని కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రిన్సిపల్స్ క్రెడెన్షియల్స్కి మేము అప్హోల్డ్ చేస్తున్నాము. ఈ 5 మంది సభ్యులు అన్నది World War II తర్వాత అప్పుడు వచ్చినటువంటిది, మరి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఎక్స్పాన్షన్ అవ్వాలి, మాకు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నట్టుగా మనం చెప్తున్నాము. దాంతోపాటు మాదొక ఎమర్జింగ్ ఎకనామిక్ పవర్, మాకంటూ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంది, మల్టీనేషనల్ ఫోరమ్స్లో మాకంటూ ఒక స్టాండ్ అనేది ఉంది. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇండియా అనేది లిబియా మీద బాంబింగ్స్ని వాటిని కండెమ్ని చేయడం జరిగిందనమాట యుఎన్లో ఓటింగ్కి. ఇప్పుడు యుఎస్ఏ ఈ పర్టికులర్గా యుఎస్ఏ చేసేటటువంటి వీటికి అది కండెమ్ చేసింది, మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడకపోయినా మనం మాట్లాడగలిగాము. సో ఇలాగ మాకు కావాలి అన్నారు. మనలాగే ఇంకో 4 దేశాలు కూడా అడుగుతున్నాయి. ఓవరాల్గా 4 దేశాలు, బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్, వీటిని G4 కంట్రీస్ అంటారు. ఇవి అడుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఉండాలి అని. అది కాకుండా యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటే అశాశ్వత సభ్యులు అంటాం. సో ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్గా 2 సంవత్సరాల కాలం పరిమితి ఉంటుంది అనుకున్నాం కదా, అలాగ మనము ఇప్పటికే చాలాసార్లు ఎన్నికయ్యాము. 1950, ఇలా రెండోసారి 3, 4, 5, 6, 7 సార్లు ఎన్నికయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనం 2021, 22 టైంకి గాను దీనికి జరగబోయేటటువంటి ఎన్నికలు ఈ జూన్లో జరుగుతున్నాయి. సో దీంట్లో కూడా మనం ఎన్నుకోబడుతున్నాము అన్నట్టుగా చెప్తున్నారంటే ఓవరాల్గా అది కూడా వస్తే 8 టైమ్స్ మనము నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్నట్టు అనమాట. మరి మన వాళ్ళు చూడండి ఏం చెప్తున్నారు, మేము నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికవుతే ఇంటర్నేషనల్ టెర్రరిజం దీని మీద మేము చర్యలు చేపట్టడానికి యాజ్ ఎ మెంబర్ ప్రయత్నిస్తాము. యునైటెడ్ నేషన్ రిఫార్మ్స్, సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయడము, వరల్డ్ బాడీ అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయడము, దాంట్లో టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్, టెక్నాలజీ ఇనిషియేటివ్స్ని తీసుకొని రావడము, ఇవన్నీ కూడా మేము చూస్తాము. మాకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ వస్తే అన్నారు. సో యాక్చువల్గా మనకి ఆఫ్ఘనిస్తాన్కి రావాల్సిన సీట్ అనమాట అది. కానీ ఆఫ్ఘనిస్తాన్ అనేది సరే మీరు తీసుకోండి, నెక్స్ట్ టర్మ్లో మేము తీసుకుంటాము అన్నాము. సో మన యొక్క మేజర్ గోల్ ఏంటి, నామ్స్ అనే దాన్ని అచీవ్ చేయడం. నామ్స్ అంటే ఏంటి, న్యూ ఓరియంటేషన్ ఫర్ రిఫార్మ్డ్ మల్టీలేటరల్ సిస్టమ్. మల్టీలేటరల్ అంటే ఏంటి, మల్టిపుల్ కంట్రీస్కి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉండడం అనమాట. సో ఈ విధంగా మనం నాన్ పర్మనెంట్ సీట్కి ప్రయత్నిస్తున్నాం. ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పర్మనెంట్ సీట్ అనేది ఎందుకు ఉండాలి అన్నదా మనం ఇందాక చూసామే, అది మెయిన్స్లో ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనకి ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎన్నుకోబడడానికి రీజన్ నుంచి, ఏషియా పసిఫిక్ నుంచి కొంతమందిని, ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి ఇలాగ ప్రాంతాలుగా డివైడ్ చేస్తారు. మన ఏషియా పసిఫిక్ ప్రాంతం నుంచి మనల్ని ఎన్నుకునే విధంగా మనకు ఓటేసేందుగా మనం మిగిలిన కంట్రీస్తో మాట్లాడుకుంటున్నాం అనమాట, డిప్లొమాటిక్గా మాట్లాడుకుంటున్నాము. మనకేమో గ్యారంటీనే ఈ ప్లేస్ అన్నది, ఎందుకంటే మన కాంపిటీటర్ లేరు కాబట్టి. కానీ ఎంతమంది మనకి ప్రోగా ఓటేస్తారు, చాలామంది మనల్ని క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తే చైనాతో కాన్ఫ్లిక్ట్ ఉండడము, ఈ ఆర్టికల్ 317 తీసేసిన తర్వాత టర్కీ, మలేషియా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇవన్నీ మనల్ని క్రిటిసైజ్ చేయడం ఇలాంటివి ఉన్నాయి. బట్ ఓటింగ్లో మనమే గెలుస్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. రీసెంట్గా మనకి డైరెక్టరేట్ జనరల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ అనే వాటిని డ్రాఫ్ట్ రూల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ఫైనలైజ్ చేయలేదు.
ఆ డ్రాఫ్ట్ రూల్స్ ఏంటో, అసలు ఈ డ్రోన్స్ ఏంటో, వీటి గురించి ఒకసారి మనం చూద్దామండి. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి వచ్చేటప్పటికి డ్రోన్ రెగ్యులేషన్స్ అన్నటువంటిది చాలా బ్రాడర్ కాన్సెప్ట్. ఈ డ్రోన్ రెగ్యులేషన్ అనేది ఎవరు చేస్తారు ఏంటి అన్నది మనం చూద్దాం. ఫస్ట్ అసలు డ్రోన్ అంటే ఏంటి ఇంతకీ? ఈ డ్రోన్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని ఎందుకు పిలుస్తున్నాము? ఈ డ్రోన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఈ డ్రోన్ అనేటటువంటి టెక్నాలజీని మనం ఏ ఏ రంగాల్లో వాడుకోవచ్చు? మరి ఇప్పుడు డ్రోన్ రెగ్యులేషన్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయా అసలు డ్రోన్ రెగ్యులేషన్స్ అన్నవి? ఒకవేళ ఇప్పుడే అయితే ఇప్పుడున్నటువంటివి ఏంటి, ఇప్పుడు న్యూ రెగ్యులేషన్స్ ఏమేమి చెప్తున్నారు, ఇవి మనం ఇక్కడ గమనించాల్సిన 4 విషయాలు. చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ మెయిన్స్ క్వశ్చన్గా అడగచ్చు, ప్రిలిమ్స్గా కూడా ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ నుంచి అప్లికేషన్స్ ఏంటి అన్నది అడగచ్చు, మనకి రెగ్యులేషన్స్ గురించి మెయిన్స్ క్వశ్చన్ అడగచ్చు, డ్రోన్ ఏంటి, డ్రోన్ రెగ్యులేషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్ ఇక్కడ గమనించాలి అసలు డ్రోన్ అంటే ఏంటి అని. సో డ్రోన్ అన్నది ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇప్పుడు గమనిస్తున్నారా, ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి? గాల్లో ఎగురుతుంది కానీ మనుషులు ఉండరు. సో వాటిని మనం డ్రోన్ అని అంటాము. ఇలాంటి డ్రోన్స్లో మనం రకరకాల ఎక్విప్మెంట్ అనేది ఫిట్ చేసుకొని డ్రోన్ అనేది 2 రకాలుగా మళ్ళీ కేటగరైజ్ చేసుకోగలం అన్నమాట. ఒకటి వచ్చేసి రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్. రిమోట్ కంట్రోల్డ్ అంటే ఏంటి? అసలు అది ఏ రూట్లో వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఎవరైతే పర్సన్ ఆపరేట్ చేస్తున్నారో ఆ పర్సన్ దాన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదా అటోనామస్ అంటాము. సో అటోనామస్ అంటే దానికైతే పాత్ని చూస్ చేసుకోగలదు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. మళ్ళీ ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటినే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. ఎందుకు అర్థమైంది కదా, దాంట్లో మనుషులు అనేవి ఉండరు. మరి వీటిని ఏ అప్లికేషన్స్లో వాడచ్చు? అగ్రికల్చర్లో వాడచ్చు, ఎనర్జీలో వాడచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాడచ్చు, మైనింగ్, మీడియా, ఇన్సూరెన్స్. రీసెంట్గా మనకి లా అండ్ ఆర్డర్లో వాడారు, అవునా అండి? లా అండ్ ఆర్డర్లో వాడారు, హెల్త్ కేర్ సెక్టార్లో వాడారు, డిఫెన్స్లో ఎప్పటి నుంచో వాడుతున్నారు. మనం ఇక్కడ సివిలియన్ డ్రోన్స్ అని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం దీన్ని వాడదాము. సో డిఫెన్స్లో ఎప్పటి నుంచో మనకి డ్రోన్ టెక్నాలజీ అనేది అవైలబుల్గానే ఉంది. మరి ఈ డ్రోన్స్కి సంబంధించి లాస్ట్ 2018లో మనకి డ్రోన్ రెగ్యులేషన్స్ అనే వాటిని ఇవ్వడం జరిగిందండి. ఈ డ్రోన్ రెగ్యులేషన్స్ అనేవి ఏం చెప్తున్నాయో మనం ఒకసారి చూడాలి. సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గమనించాలండి. మనకి సౌదీ అరేబియా మీద అటాక్ జరిగింది. దేంతో? డ్రోన్ అటాక్ జరిగింది, అవునా కాదా? సో అలాగే మనకి డ్రోన్స్ని చాలా మిస్యూజ్ చేసేటటువంటి అవకాశము ఉంది. డ్రోన్స్ వల్ల అప్లికేషన్స్ ఉన్నప్పటికీ ఈ డ్రోన్స్ అన్నది సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు, దీనివల్ల సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావచ్చు, ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. మరి వీటన్నిటినీ మనము మేనేజ్ చేయాలి. వీటన్నిటినీ మేనేజ్ చేయాలంటే వాటిని రెగ్యులేట్ చేయాలి. అందుకోసం నేషనల్ డ్రోన్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని వచ్చారు. నేషనల్ డ్రోన్ రెగ్యులేషన్స్ 1.0 అని 2.0 అని తీసుకొచ్చారు. వాటి కింద ఏమన్నారు, డ్రోన్స్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాము. ఆ డ్రోన్స్ కేటగిరీస్ని ఇదిగోండి, నానో కేటగిరీ అని, మైక్రో, మినీ, స్మాల్, లార్జ్. వీటన్నిటిలో యూనిక్ ఐడెంటిటీ నంబర్, ప్రతి డ్రోన్కి కూడా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఉండాలి అన్నారు. కానీ నానో 250 గ్రాముల కంటే తక్కువ ఉండే డ్రోన్స్కి అవసరం లేదు అన్నారు. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్, డ్రోన్కి సంబంధించిన ఓనర్ 18 సంవత్సరాలు నిండిన పర్సన్ అయి ఉండాలి. ఆ ఓనర్ ఈ పర్టికులర్ నంబర్ని తీసుకోవాలి. ఎలాగా, ఎక్కడికి వెళ్ళి ఆ నంబర్ని తీసుకోవాలి? మనకు ఒక పోర్టల్ అనేది ఉంది, డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటాము. ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ నంబర్ అనేది తీసుకోవాలి. మరి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. వేటికి? మైక్రో నుంచి. నానోకి అక్కర్లేదు, మిగిలిన వాటికి పర్మిషన్స్ తీసుకోవాలి. అప్రూవల్ టైం ఎంత పడుతుంది? హైట్ అనేది 200 ఫీట్కి అబవ్ ఎగరవేయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. విజువల్ లైన్ ఆఫ్ సైట్ అంటే ఈ పర్టికులర్ ఎవరైతే దీన్ని ఎగరవేస్తున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళకి కనిపించేటటువంటి విధంగానే డ్రోన్ అనేది ఉండాలి. అంటే బియాండ్ విజువల్ రేంజ్ అంటారు. బియాండ్ విజువల్ రేంజ్ అంటే మనకి బియాండ్ విజువల్ సైట్ అని అంటూ ఉంటారు. కనిపించకుండా రిమోట్గా ఉండే విధంగా ఉండకూడదు ప్రస్తుతానికున్న రూల్స్ ప్రకారం. పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఫ్లైట్ ప్లాన్ అన్నది మినీ డ్రోన్స్ నుంచి సబ్మిట్ చేయాలి పోలీస్ స్టేషన్లో. ఈ రెండిటికి అక్కర్లేదు. ఇవి మనకి ఇంతకుముందు ఉన్న డ్రోన్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నారో చూద్దామా? ఇప్పుడు వీటి వల్ల ఏంటి, దగ్గరగా
ఏదన్నా ఇక్కడ ఎవరున్నారు సర్వీలియన్స్ చేపట్టడానికి, మ్యాపింగ్ చేపట్టడానికి దీనికి మాత్రమే వాడుతున్నారనమాట. లార్జ్ స్కేల్లో మనము రిమోట్ ఏరియాలో వాడలేకపోతున్నాము. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ అనే వాటిని తీసుకొని రావడం జరిగిందనమాట. ఎవరు తీసుకొని వచ్చారు? మనకున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ అనే వాటిని తీసుకొని వచ్చాయి. దాని ప్రకారం ఏంటి, ఇంపోర్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఓనింగ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డ్రోన్స్ అనేవి పోర్ట్సు, ఎయిర్పోర్ట్సు వాటిలో కూడా వాడుకోవచ్చు. దానికి తగ్గట్టుగా గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ రూల్స్ అనేవి కొన్ని పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టండి అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఇవి ఉన్నాయా? సో వీళ్ళందరూ ఏంటి, మేము ఫుడ్ డెలివరీ అనేది ఎందుకు డ్రోన్స్తో చేయకూడదు, ఇక్కడ ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టి కరెక్ట్గా ఆ అడ్రస్, ఆ లొకేషన్ జీపీఎస్తో మనం లింక్ చేసుకుంటే కరెక్ట్గా అక్కడే ఇస్తుంది కదా, అది డెలివర్ చేస్తుంది కదా అన్నారు. సో దాని మీనింగ్ ఏంటి, వాళ్ళు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. బియాండ్ విజువల్ రేంజ్ లైన్ ఆఫ్ సైట్ అంటాం. మరి వీటిని ఇంతకుముందు మనం చూసిన టేబుల్లో ఉన్నాయా? లేదు. సో దీన్ని కూడా అలో చేసే విధంగా వాళ్ళు చూస్తున్నారనమాట ఈ గైడ్లైన్స్ ప్రకారం. సో ఈ కామర్స్ రూల్స్ వీటన్నిటినీ కూడా ఎలాగ డ్రోన్స్తో లింక్ చేసుకోవాలి, సేఫ్టీని మెయింటైన్ చేయాలి, అలాగని ఎకానమీని కూడా ప్రమోట్ చేసుకునే విధంగా ఉండాలి. ఆల్రెడీ మనం చూస్తే లా అండ్ ఆర్డర్ పర్పస్ కోసమని చాలా వాటికి గవర్నమెంట్స్ అనేవి వాడుతూ ఉన్నాయి. బియాండ్ విజువల్ రేంజ్ కూడా వాడుతూ ఉన్నాయి. వాటికి రెగ్యులేషన్స్ లేకపోయినప్పటికీ కూడా కోవిడ్-19 దృష్ట్యా ఎమర్జెన్సీ అని చెప్పేసి, అందుకని అసలు రూల్స్ లేకుండా ఎందుకు, మేమే రూల్స్ ఇస్తే పోతుంది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీటిని తీసుకొని రావడం జరిగింది. కానీ కొన్ని కంట్రోల్డ్ ఏరియాస్ అని ఉంటాయి, అంటే డిఫెన్స్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్న చోట, ఈ ఎయిర్పోర్ట్స్ వీటి దగ్గర డ్రోన్స్ని రెగ్యులేట్ చేయడం జరిగిందనమాట. హెవీగా అసలు అక్కడ ఫ్లై చేయకూడదు అన్నట్టుగా అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. సుందర్బన్ ప్రాంతంలో 28% సుందర్బన్ అడవులు అనేవి సైక్లోన్ ఉంపున్ వల్ల డ్యామేజ్ అయ్యాయి అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందామని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి సైక్లోన్ మరియు సైక్లోన్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అని. మనం లాస్ట్ వీక్ మనకు గుర్తుంటే సైక్లోన్ అనే దానివల్ల సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ వస్తాయని చదువుకున్నాము. అసలు సైక్లోన్ అంటే ఏంటో చూసాము, సైక్లోన్ వల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ఏంటో చూసాము. ఇక్కడ మనం ఏం చదువుకుందాం స్పెసిఫిక్గా, సుందర్బన్స్ అనేటటువంటి ప్రాంతం అసలు ఏంటి, ఆ సుందర్బన్ ప్రాంతానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అక్కడ లాస్ అనేది వచ్చింది అంటున్నారు, ఆ లాస్ ఏంటి, మరి లాస్ని ఏ విధంగా మరి మనం తీర్చగలమో చూద్దాం. ఇక్కడ గమనించాలి, సుందర్బన్ అన్నది మడ అడవి, అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఇది బే ఆఫ్ బెంగాల్ తీరంలో ఉంటుంది. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి, అక్కడ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్కి ప్లస్ సెలైన్ వాటర్ ఎకోసిస్టమ్ ఇవి రెండు కలిసినటువంటి ప్రదేశం. సో నీరు అనేది ఎక్కువగా సెలైన్గా ఉంటుంది, ఈ ఉప్పు నీరు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే గంగా డెల్టా సుందర్బన్స్ అన్నది అటు మన వెస్ట్ బెంగాల్లోను, మన పశ్చిమ బెంగాల్లోను మరియు మన బంగ్లాదేశ్లోను రెండిట్లోనూ ఈ పర్టికులర్ సుందర్బన్ అడవులు అనేవి, సుందర్బన్ మడ అడవులు అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. వీటికి ఇక్కడ చూస్తున్నారా, రాయల్ బెంగాల్ టైగర్ అనేటటువంటి దీనికి ఇది ఒక శాంక్చురీగా మారిందనమాట. ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గాను దీన్ని గుర్తించడం జరిగింది. సుందర్బన్స్ని సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది ఉంది, వరల్డ్ హెరిటేజ్ సైట్, రైట్, టైగర్ రిజర్వ్ గాను వరల్డ్ హెరిటేజ్ సైట్ గాను కూడా దీన్ని గుర్తించడం జరిగింది. ఇది మనకి అక్కడ ఉన్నటువంటి పీపుల్కి ఇది వాళ్ళ యొక్క లైవ్లీహుడ్కి ఇంపార్టెంట్, అంటే ఇక్కడ ఫిషింగ్ కానివ్వండి, చాలా కలప కోసం లైవ్లీహుడ్కి ఇంపార్టెంట్. అక్కడ ఉండేటటువంటి ఇప్పుడు ఏమైంది, ఇలాగ మనకి తుఫాన్ వచ్చిందా, ఈ అడవులు అనేవి గాలులని వాటర్ని ఆపగలిగాయి. అంటే కొన్ని డిజాస్టర్స్ నుంచి ఈ మడ అడవులు అనేవి మనల్ని కాపాడుతాయి. ప్లస్ వాటర్కి బఫర్గా ఉంటుంది, ఇక్కడ చిత్తడి నేలలుగా ఉంటాయన్నమాట. సో వాటర్ బఫర్స్గా ఈ సుందర్బన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, దీన్ని రామ్సార్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. రామ్సార్ సైట్ అంటే ఇంపార్టెంట్ చిత్తడి నేలలని రామ్సార్ సైట్గా మనకు గుర్తిస్తారు. ఇలా సుందర్బన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇది, దాని యొక్క లోకల్ ఇంపార్టెన్స్, పీపుల్కి ఎందుకు ఇంపార్టెంటో అది మనం చదువుకున్నాము, దాని క్యారెక్టరిస్టిక్ ఏంటో చదువుకున్నాము. ఈ మడ అడవులు అంటున్నాము, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్
ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో సుందరి అనేటటువంటి టైప్ అన్నమాట. సుందరి వృక్షాలు అంటాం. ఈ మ్యాంగ్రూవ్స్ని సుందరి వృక్షాలు అంటాము. అందుకే అక్కడ ఉన్న అడవులని సుందర్బన్స్ అని అంటున్నాము. ఈ సుందర్బన్స్ అనేవి దేనివల్ల ఫామ్ అయ్యాయండి? అటు గంగా నది మరియు ఇటు బ్రహ్మపుత్ర నది యొక్క డెల్టాల వల్ల ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఫామ్ అయింది. మరి ఇక్కడ గమనించండి ఏం చెప్తున్నారు. ఈ 1200 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ అనేది డెస్ట్రాయ్ అయింది. సో దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నది 3.5 కోట్ల మొక్కలు నాటండి. దీన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం వల్ల దాని నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. గ్రీనరీని మళ్ళీ పెంచాలి, సైక్లోన్ వల్ల ఇంపాక్ట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ గమనించాలండి, ఈ మ్యాంగ్రోవ్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అవి ఎంత సెలైన్ వాటర్లో అయినా కూడా బ్రతకగలవన్నమాట. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అవన్నీ పెరుగుతూ ఉన్నటువంటి టైంలో మనకి సముద్ర మట్టం అనేది పెరుగుతూ ఉంది. అలాంటి టైంలో మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తాలిబాన్ మూవ్మెంట్ అనేది తన యొక్క నేచర్ చేంజ్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు రష్యాకి సంబంధించినటువంటి ఎన్వాయ్. సరే, ఇంతకీ తాలిబాన్ ఎవరు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ యొక్క రోల్ ఎలా చేంజ్ అయింది, నేచర్ ఎలా చేంజ్ అయింది అని చెప్తున్నారు. ఇది మనం గమనిద్దామండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. దీన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి పీస్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏంటి అన్నటువంటి కంటెక్స్లో చదువుకుందాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏమేమి తెలుసుకుందాం. ఒకటి, అసలు ఈ తాలిబాన్ అంటే ఎవరు, ఈ తాలిబాన్ యొక్క మూమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది చూద్దాము. తాలిబాన్ మూమెంట్ ఏంటి, తాలిబాన్ మూమెంట్ ఏ విధంగా చేంజ్ అయింది, మరి ఈ పర్టికులర్ కంటెక్స్లో ఇండియా యొక్క రోల్ ఏంటి. ఈ ఆర్టికల్లో ఇండియా యొక్క రోల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ఇండియాస్ రోల్ ఏంటి, ఇండియాస్ స్టాండ్ ఏంటి తాలిబాన్స్ మీద, ఇవి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. మనకి ఏమవుతుంది, 1979లో అప్పట్లో ఉండేటటువంటి యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీదికి వార్కి వస్తుందన్నమాట. ఆఫ్ఘాన్ వార్ అనేది మొదలు పెడుతుంది. ఎందుకు ఆఫ్ఘాన్ వార్ అనేది యుఎస్ఎస్ఆర్ మొదలు పెడుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని వాళ్ళు పడగొడుతున్నారు అని చెప్పేసి, సో ఆ గవర్నమెంట్కి సపోర్ట్గా యుఎస్ఎస్ఆర్ అనేది వస్తుంది. కానీ ఆ టైంలో చాలా గొరిల్లా గ్రూప్స్ ఫామ్ అవ్వడము, చాలా గ్రూప్స్ ఫామ్ అవుతాయి. మరి 1979 నుంచి 1989 వరకు యుఎస్ఎస్ఆర్ అనేది ఉంటుంది. ఈ ఉన్న టైంలో 15,000కి పైగా గ్రేటర్ దాన్ 15,000 సైనికులు, సోల్జర్స్ అనేవాళ్ళు చనిపోతారు. యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన సోల్జర్స్కి లాస్ వస్తుందన్నమాట, వాళ్ళ యొక్క డెత్స్ అనేవి వస్తాయి. సో దాంతో 1989లో వెనక్కి తీసుకుంటారు. మరి ఈ టైంలో వీళ్ళని యుఎస్ఎస్ఆర్ యొక్క ట్రూప్స్ని ఫైట్ చేస్తూ మొజాహిద్దీన్ అనేటటువంటి గ్రూప్ ఫామ్ అవుతుంది. ఈ మొజాహిద్దీన్ అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఈ మొజాహిద్దీన్ గ్రూప్లో చాలా ఫ్యాక్షన్స్, అంటే చాలా చిన్న చిన్న గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు ఈ యుఎస్ఎస్ఆర్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత 1990 నుంచి వీళ్ళు ఇక్కడ రూల్ చేయడం మొదలు పెడతారు. మొజాహిద్దీన్కి సంబంధించిన వాళ్ళు రూలర్స్ అవుతారనమాట. అప్పుడు ఫ్యాక్షన్స్ వస్తాయి. అప్పటి నుంచి మనకి వీళ్ళని ఎదుర్కోవడానికి ఈ మొజాహిద్దీన్ గ్రూప్ నుంచే మనకి వచ్చినటువంటి ఒక ఫ్యాక్షనే ఈ తాలిబాన్ అనే దానికి స్పెసిఫిక్గా మీనింగ్ చూస్తే మనము పాష్తూన్ అంటాము. పాష్తూన్ అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ అన్నమాట. ఈ పాష్తూన్ అనేటటువంటి వాళ్ళకి ఒక లాంగ్వేజ్ కూడా ఉంది, పాష్తో లాంగ్వేజ్ అంటాం. ఈ పాష్తూన్ లేదా పాష్తో లాంగ్వేజ్లో తాలిబాన్ అంటే మీనింగ్ స్టూడెంట్ అన్నమాట. ఈ స్టూడెంట్స్ ఎవరైతే రాడికలైజ్ చేయబడ్డారో వీళ్ళందరూ తాలిబాన్స్గా ఫామ్ అవుతారు. ఇలా ఫామ్ అయ్యి ఒక 5 సంవత్సరాల వరకు వార్ మళ్ళీ వీళ్ళ మధ్యలో జరుగుతూ వస్తుంది. 1995 వరకు ఇంట్రా ఆఫ్ఘాన్ వార్ అంటాం. ఆఫ్ఘనిస్తాన్లోనే ఈ పాష్తూన్స్ అనే వాళ్ళు ఎక్కడుంటారు, మనకి ఇది ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇటు సైడ్ నార్త్ మరియు సౌత్ వెస్ట్ రీజియన్లో పాష్తూన్స్ అనే వాళ్ళు ఉంటారు. నార్త్లో ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఆ వార్ అనేవి జరుగుతాయి, స్టెబిలిటీ ఉండదు. ఇలాంటి టైంలో 1996లో తాలిబాన్స్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారనమాట. ఈ తాలిబాన్స్ గవర్నమెంట్ని ఫామ్ చేసినప్పుడు వీళ్ళు అక్కడ బిన్
బిన్ లాడెన్ వచ్చేసి మొజాహిద్దీన్ గ్రూప్కి సంబంధించిన పర్సన్ ఇనీషియల్గా. సో ఈ బిన్ లాడెన్ వీళ్ళు ఏం చేస్తారు, అల్ ఖైదా గ్రూప్ని ఫామ్ చేసుకుంటారు. ఈ అల్ ఖైదా గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ అల్ ఖైదా గ్రూప్ ఏం చేస్తూ ఉంటుంది, యుఎస్ మీదనే అది యుఎస్ఏ ఇంతకుముందు వీళ్ళందరినీ యుఎస్ఎస్ఆర్కి ఆపోజిట్గా యుఎస్ఏ అనేది వీళ్ళందరికీ ఆర్మ్స్ ఇచ్చి పెంచుంటుంది. సో ఇప్పుడు ఈ అల్ ఖైదా గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యకాలంలో అల్ ఖైదా గ్రూప్ అన్నామా, ఈ అల్ ఖైదా గ్రూపే మనకి ఈ బిన్ లాడెన్ వీళ్ళందరి హెడ్ అనమాట. సో ఈ అల్ ఖైదా గ్రూప్స్ అనేవి యుఎస్ఏకి సంబంధించినటువంటి ఎంబసీస్ ఎస్పెషల్గా ఈస్టర్న్ ఆఫ్రికా ఇక్కడంతా బాంబింగ్స్ జరుపుతూ ఉంటాయి. అదేంట్రా బాబు మేము మీకు సపోర్ట్ చేస్తే మీరు ఇప్పుడు మాకే రివర్స్ తిరుగుతున్నారు అన్నట్టుగా ఇది అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో అల్ ఖైదాకి తాలిబన్స్ అనే వాళ్ళు శాంక్చురీ ఇస్తున్నారు, వాళ్ళ దేశంలోనే ఉన్నారన్నది ఒక కంప్లైంట్. సో ఈ తాలిబాన్ గ్రూపు స్ట్రిక్ట్గా షరియాలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడము, సో విమెన్ అప్రెషన్ అనేది జరగడము, స్ట్రిక్ట్గా షరియాలా అనమాట, వెస్ట్రన్ కల్చర్ అదంతా ఉండకూడదు అని చెప్పి ఇలాంతా జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ అల్ ఖైదా ఏం చేస్తుంది, 2001లో ట్విన్ టవర్స్ మీద అటాక్ చేస్తుంది. ట్విన్ టవర్స్ మీద అటాక్ చేయగానే వీళ్ళని అడుగుతారు, సెప్టెంబర్లో అటాక్ జరిగినప్పుడు ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగినప్పుడు అడుగుతారు, ఇదిగో నువ్వు అల్ ఖైదాకు సంబంధించిన బిన్ లాడెన్ని మాకు అప్పగించు అని అడుగుతారు. సో వాళ్ళు మా దగ్గర ఎక్కడున్నారు అని అడుగుతారనమాట. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారనమాట, అప్పగించరు. దాంతో ఇలా కాదు నీ పరిస్థితి, నువ్వు ఇప్పటికే చాలామంది విమెన్ మరియు షరియా లా అని చెప్పి చాలా అట్రాసిటీస్ చేస్తున్నావు, అక్కడున్న మైనారిటీస్ ఎస్పెషల్గా హజారా అని ఒక కమ్యూనిటీ ఉంటుందండి ఆఫ్ఘనిస్తాన్లో, హజారా కమ్యూనిటీ నువ్వు ఇలా చేస్తున్నావు, సో మేము దీన్ని క్షమించము, డెమోక్రసీ కోసం మేము వస్తున్నాము అన్నట్టుగా యుఎస్ఏ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీదకి వార్కి వస్తుంది. వార్కి వచ్చి తాలిబాన్ గవర్నమెంట్ని పడగొట్టి అప్పటి నుంచి మనకి అక్కడ ఉండేటటువంటి శాంతి ప్రక్రియను నెలకొల్పుతామంది. కానీ ఇప్పటికీ అక్కడ శాంతి ప్రక్రియలు నెలకొల్పట్లేదు. ఈ తాలిబాన్స్ని టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించడం ఇలా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏం జరిగింది, రీసెంట్గా దోహా అగ్రిమెంట్ అనేది చేసుకొని ఈ దోహా అగ్రిమెంట్ ప్రకారం మనం కలిసిపోదాము, మీరే మాట్లాడుకోండి ఆఫ్ఘనిస్తాన్లో అన్నట్టుగా యుఎస్ఏ బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ అనేవాళ్ళు మంచి రోల్ ప్లే చేస్తున్నారు అన్నట్టుగా రష్యా కూడా చెప్తుంది. అసలు రష్యా వీళ్ళ కోసమే కదా వాళ్ళు అసలు ఫామ్ అయింది అగైనెస్ట్గా. సో ఇప్పుడు వాళ్ళ నేచర్ మారిపోయింది, పాపం వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు ఇంతకుముందు ఉన్నలాగా వాళ్ళ ఐడియాలజీ లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఎస్, ఇక్కడ ఆర్టికల్కి వచ్చేయండి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మన ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, ఈ తాలిబన్స్ అనే వాళ్ళని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది టెర్రరిస్ట్గా గుర్తించింది. సో మేము వీళ్ళతో టాక్స్ జరపము అన్నది మన ఇండియా యొక్క స్టాండ్ అనమాట. అందుకే యుఎస్ఏ మరియు తాలిబాన్ టాక్స్ జరిపినప్పుడు కూడా మనం వెళ్ళలేదు, మేము తాలిబన్స్తో టాక్స్ జరపము అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న టైంలో పరిస్థితిలో చూస్తే మనకేమయ్యేలా ఉంది, నెక్స్ట్ ఏమయ్యేలా ఉంది, తాలిబన్సే పవర్లోకి వచ్చేవాళ్ళు. సో ఇలాంటి టైంలో నెగోషియేషన్స్ చేపట్టడంలో తప్పేం లేదు, తాలిబన్స్ యొక్క నేచర్ మారింది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది 500 కోట్ల రూపాయల ఫండ్ని పేమెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకు గాను క్రియేట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాం, ఎకానమీలో దేని కింద చదువుకుందాం, డిజిటల్ పేమెంట్స్ అనే దాని కింద చదువుకుందామండి. ఇంతకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే అసలు ఆర్బీఐకి ఏం సంబంధం, ఆర్బీఐకి ఏం పని వీటన్నిటితో, ఫస్ట్ మనం గమనిస్తే ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ డిజిటల్ మోడ్లో పేమెంట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఏమవుతుంది, క్యాష్తో ఎక్కువ పేమెంట్ చేస్తారా లేదా డిజిటల్గా ఎక్కువ పేమెంట్ చేస్తారా, డిజిటల్గా ఎక్కువ పేమెంట్ చేస్తారు. సో దీనివల్ల ఫినాన్షియల్ ఇంక్లూజన్ వస్తుందా రాదా, సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని పెంపొందించాలి కాబట్టి క్యాష్లెస్ ఎకానమీని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని తీసుకొని రావాలి కాబట్టి ఇలా చేస్తున్నామంది. దానికోసం ఏ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది, PIDF, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అసలు అదంటే ఏంటో, దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఈ PIDF ఉందా, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది. సో ఇదేం చేస్తుందంటే దీని కింద 2 రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఒకటి వచ్చేసి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఈ మెషిన్స్ ఇవన్నీ ఉన్నాయా, అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడం కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీటికి ఇంటర్నెట్ ఇవన్నీ ఉండాలి కదా, సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కోసం చూస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 500 crores ఫండింగ్లో
సగము అంటే 250 క్రోర్స్ వచ్చేసి ఆర్బీఐ ద్వారా ఇస్తుంది. ఇంకొక 250 క్రోర్స్ వచ్చేసి ఏవైతే కార్డ్స్, ఇప్పుడు డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, వీటి ద్వారా ఈ యాక్సెప్ట్ చేసుకునేటటువంటివి ఉంటాయా, సో ఆ బ్యాంక్స్ అవి ఇస్తున్నాయి. ఆల్రెడీ వీటి ద్వారా మనకి వచ్చేటటువంటి మెషిన్స్ని పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ అంటారు, పిఓఎస్ అంటూ ఉంటాం. ఈ పిఓఎస్ మెషిన్స్ని ఎంకరేజ్ చేయాలి. వాటిని టైర్ 1, టైర్ 2 సిటీస్, ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి టౌన్స్లో వీటిని వాడుతూ ఉన్నారు. మరి ఇంకా తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి వాటిలో, అంటే టైర్ 3 నుంచి టైర్ 6 వరకు ఉన్నటువంటి ఈ ఏరియాస్లో ఈ డిజిటల్ దీన్ని పెంచేందుకోసం, దాని ద్వారా మనకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ అయినటువంటి ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఈ డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేయాలి, డిజిటల్ ఇంక్లూజన్, దాని ద్వారా ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేయాలి అన్న కంటెక్స్లో మన ఆర్బీఐ అనేది ఇది తీసుకొని రావడం జరిగిందండి. ఆర్బీఐ అనేది ఈ డిజిటల్ పేమెంట్స్ని వీటిని ఎంకరేజ్ చేసేది కాబట్టి ఇలాంటి స్కీమ్ని తీసుకొని వచ్చింది. ఆర్బీఐ సైడ్ నుంచి వచ్చే ఈ 250 crore రూపీస్ కోసం ఒక స్పెషల్ వర్కింగ్ గ్రూప్ని పెట్టడం జరిగిందనమాట. ఈ స్పెషల్ వర్కింగ్ అడ్వైజరీ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది ఇది ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటూ ఉంటుందన్నమాట. బ్యాంక్స్తో వీటితో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక్కడ సబ్సిడీ ఇవ్వదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసేందుకు, ఎంకరేజ్ చేసేందుకు ఈ మనీని యూజ్ చేసుకుంటుందన్నమాట. దీనికి సంబంధించి ఆర్బీఐ ఆల్రెడీ ఇలాంటి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఫండ్ అనే దాన్ని సెటప్ చేయడానికి విజన్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేసింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్లోనూ దీని గురించి చెప్పడం జరిగింది. ఆర్బీఐ అనేది యాక్సెప్టెన్స్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాన్ని సెటప్ చేస్తాము, కార్డ్ యాక్సెప్టెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాన్ని పెంపొందించడానికి అంది. సో ఆ దానికి అనుకూలంగా ఈ రెండింటికి సెట్ అయ్యే విధంగా ఈ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 6th సంబంధించి లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లైడార్ టెక్నాలజీ అనే దానికి సంబంధించండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, కొంతమంది ఆర్కియాలజిస్టులు అనేవాళ్ళు వాళ్ళ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ అనేవి డైరెక్ట్గా వెళ్ళి 1 to 1 కాకుండా ఇక్కడ గమనిస్తున్నారా, ఇలాగా చాలా రీజన్ వరకు అసలు ఏమున్నాయి, అక్కడ ఫీచర్స్ ఏంటి, సెటిల్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుని ఇలాగా ఇప్పుడు బయట చూస్తే ఇలా ఉంది ఆ పర్టికులర్ అడవి అనేది, కానీ మనకి అసలు ఆ కింద ఏముండొచ్చు అన్నట్టుగా కనుక్కునే దానికి టెక్నాలజీని వాడుతున్నారు. లాక్డౌన్ ప్రాంతంలో కూడా దేన్ని ఉపయోగించి, లైడార్ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగించి అంటున్నారు. సో మనం ఈ కంటెక్స్లో ఏమేమి చదువుకుందాం, అసలు ఈ పర్టికులర్ కంటెక్స్లో ఈ ఓకే, దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్ని చదువుకుంటాం. సబ్జెక్ట్లో డైమెన్షన్ వచ్చేటప్పటికి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీడే లైఫ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేటటువంటి టాపిక్ అనేది మనకు ఉందండి. ఈ ఎవ్రీడే లైఫ్లోనూ మరియు ఇలాంటి రీసెర్చ్ దీంట్లోనూ ఎలా వాడుకుంటాము, ఇక్కడ మనం ఏమేమి నేర్చుకోవాలి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో, లైడార్ అనేది ఏంటి, అసలు ఈ టెక్నాలజీ లైడార్ టెక్నాలజీ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్గా గ్రూప్ 1 స్టూడెంట్స్కి మెయిన్స్లో అడగచ్చు, సివిల్స్ మిగిలిన వాళ్ళకి దీన్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లోనూ అడుగుతూ ఉంటారనమాట. మరి చూద్దాం ఆ లైడార్ అంటే ఏంటో, దాని అప్లికేషన్స్ అంటే ఏంటో. ఈ వీడియోలో చాలా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చే ఫర్దర్గా కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, అందుకే కొంచెం టైం లెంగ్త్ ఎక్కువైంది, బట్ మీరు కొంచెం ఓపికతో చూసుకోవాలి. సరే, అసలు లైడార్ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దామా. లైడార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఇంతకీ, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని అంటామన్నమాట. ఇదేం చేస్తాము, లైడార్ అనేటటువంటి దాన్ని ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, కొన్నిసార్లు శాటిలైట్లో కానీ ఎక్విప్మెంట్ని పెట్టి అక్కడి నుంచి మనము లైడార్ పల్స్ అంటే లైట్ పల్స్ని పంపిస్తాము. లైట్ పల్స్ అనేది భూమికి రీచ్ అయ్యాక అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినటువంటి సిగ్నల్ని రిసీవ్ చేసుకొని ఆ రిసీవ్ చేసుకున్న దాని నుంచి రేంజ్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని అసలు అక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంది, ఎంత దూరంలో ఉంది ఏంటి అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇలా జరుగుతుందండి జనరల్గా. ఇదిగో మనకి ఈ పర్టికులర్ దీని నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ మళ్ళీ వెనక్కి వెళ్తుందా, ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్రారెడ్, జనరల్గా ఇన్ఫ్రారెడ్ లైట్ని ఇది రిలీజ్ చేస్తుందన్నమాట. దాంట్లో శాటిలైట్స్ వీటి ద్వారా ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, ఏ లొకేషన్ దగ్గర ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది అన్నట్టుగా మనకి చూస్తూ ఉంటారనమాట. అలాగ లైడార్ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్లో చూడండి,
డ్రైవర్లెస్ కార్స్ అంటూ ఉంటాం. ఆటోమేటిక్ కార్స్ అని, డ్రైవర్లెస్ కార్స్ అని అంటూ ఉంటాం. ఈ డ్రైవర్లెస్ కార్లో ముందు ఏముంది అని మనకు తెలియాలా లేదా? సో ఈ డ్రైవర్లెస్ కార్స్లో కూడా మనకి లైడార్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా ఇలా లైట్ సిగ్నల్ని పంపిస్తుంది. ఏదన్నా ఆబ్జెక్ట్ ఉంది అంటే టక్కున వెనక్కి వస్తుంది కదా, దాన్ని బట్టి దాంట్లో ఉండేటటువంటి సెన్సార్స్ అనేవి రిసీవ్ చేసుకొని ఎక్కడ ఆగాల, బ్రేక్స్ వేయాలా, డిఫరెంట్ రూట్ని తీసుకోవాలా అన్నట్టుగా మనకు చెప్తూ ఉంటుందన్నమాట. ఇలాగ లైడార్ అనేది రకరకాల అప్లికేషన్స్లో వాడతాము. దీంట్లో ఒక్క దాంట్లోనే కాదు, సర్వే మరియు కార్ ఇవి కదా మనం ఇందాక చూపించింది, దాంట్లో ఒక్క దాంట్లోనే కాకుండా చాలా వాటిలో వాడతాము. అవేంటో ఒకసారి చూడండి. ఇక్కడ స్పేస్ టెక్నాలజీలోనూ మనం లైడార్ టెక్నాలజీని వాడతాము. టోపోగ్రఫీ, ఇందాక మనము ఆర్కియాలజిస్టులు టోపోగ్రఫీలోనే వాడాము. విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్, రోబోటిక్స్, కన్జ్యూమర్ గూడ్స్, వీటన్నిటిలోనూ ఈ లైడార్ టెక్నాలజీని వాడేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. సో అర్థమైందా? లైడార్ టెక్నాలజీని వీటన్నిటిలో కూడా మనం వాడతాము. అందువల్ల మనకు అది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీ అన్నది రోజు రోజుకి కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి దాని గురించి చదువుకున్నాం. చాలా జాగ్రత్తగా లైడార్ టెక్నాలజీ, దాని యొక్క అప్లికేషన్స్ని చదివి పెట్టుకోవాలి. రైట్, ఇక్కడికి వచ్చేయండి. ఈ ఆర్టికల్ అదేనా చెప్తుంది. సర్వే చేశారు. ఎయిర్ బార్న్ అంటే గాల్లో ఎగిరేటటువంటి వెహికల్ ద్వారా సర్వే చేపట్టి ఇక్కడ కనుక్కున్నారు. లైడార్ అనేటటువంటి టెక్నాలజీని వాడారు. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటున్నాము. లైడార్ టెక్నాలజీని ఆల్రెడీ మనకి అగ్రికల్చర్, జియాలజీ రిలేటెడ్ అప్లికేషన్స్లో వాడుతున్నారు. వాటిని ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో వాడుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ మనం గమనించాలండి, లైడార్ టెక్నాలజీని ఉపయోగించి సౌరాష్ట్ర అంటే మనం గుజరాత్లో ఉన్నటువంటి సౌరాష్ట్ర టెంపుల్, గుమ్లీ అనేటటువంటి టెంపుల్ అనే దాన్ని కూడా అసలు ఉంది, నేల కింద ఉంది అన్నట్టుగా కనుక్కున్నారు. ఇక్కడ మనం గమనించాలండి, రీసెంట్గా మనకి ఇది న్యూస్లో ఉంది. ఎందుకని? మనకి పేలియో ఛానల్స్ అంటే గంగా రివర్కి సంబంధించి పేలియో ఛానల్స్, ఇంతకుముందు ఉన్నటువంటి రివర్ యొక్క పాత్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క ఆనవాళ్ళు అలాగే ఉంటాయి కదా, ఇలా ఉన్నప్పుడు రివర్ అనేది. సో వాటిని కనుక్కోవడం జరిగింది. ఇలాగ లైడార్ టెక్నాలజీని చాలా అప్లికేషన్స్కి మనకు వాడుతూ ఉన్నారనమాట. ఇది ఒక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటే డిస్టెన్స్ నుంచి మనకి ఆబ్జెక్ట్ ఏంటి అని కనుక్కోగలం కాబట్టి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ. దీనివల్ల మనము హ్యూజ్గా మ్యాన్ పవర్ని వాటన్నిటిని తగ్గించి లైడార్ టైం సేవ్ చేస్తుంది, మనకి ఎఫెక్టివ్గా డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇదిగోండి, దీన్ని హైడ్రాలజీ, వాటర్ మేనేజ్మెంట్లో కూడా దీన్ని వాడతామన్నమాట. సరే, ఇప్పుడు 7th సంబంధించిన ఆర్టికల్స్కి వచ్చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి జస్ట్ అప్డేట్ అనమాట. 5th లార్జెస్ట్ వరల్డ్ కేసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. మన ఇండియాలో గమనించి చూస్తే 2,46,000కి రీచ్ అయ్యాయి అని చెప్తున్నారనమాట. కేసెస్ అనేవి హ్యూజ్గా పెరుగుతూ వస్తున్నాయి. COVID-19కి సంబంధించిన అప్డేట్ మాత్రమే. మరి ఈ కంటెక్స్లో బ్రెజిల్ అనేది WHO నుంచి మేము వెళ్ళిపోతాము, కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయన్నారు. WHO ఏం చేస్తుంది? కేసులు పెరుగుతున్నాయంటే వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్, ఇనీషియల్ డేస్లో ఈ నెగ్లిజెన్స్, ఆల్రెడీ వాళ్ళ దాంట్లో కేసులు లేనప్పుడు చెప్పినప్పుడు కూడా వాళ్ళు నెగ్లిజెంట్గా ఉండడం జరిగిందనమాట. సో అలాంటి దానికి WHO ఏం చేస్తుంది? USA బయటికి వెళ్ళిపోయింది. USA లాగే ఈ జైల్ బొల్సానారో అనేటటువంటి పర్సన్ అనమాట. ఈ పర్సన్ని ట్రాపికల్ ట్రంప్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ట్రంప్ లాగే కొన్ని బిహేవియర్స్ ఇవి చేస్తూ ఉంటారు అని చెప్పేసి. బ్రెజిల్కి సంబంధించిన ప్రెసిడెంట్ అనమాట. కేసులు పెరుగుతూ ఉంటే ముందుగా చెప్పారు, మీరు చర్యలు చేపట్టాలండి, కేసులు పెరగచ్చు, లాక్డౌన్ వేసుకోండి, లేదంటే ఈ పర్టికులర్గా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని. అవేం లేవు అన్నారు. సో ఇప్పుడు కేసులు పెరుగుతూ ఉన్నాయి, మోర్టాలిటీ పెరుగుతూ ఉంది. అలాంటి టైంలో మరి తప్పదు, WHO నుంచి బయటకు వస్తామంటే ఎట్లా? అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ సోలార్ బోట్ ఏదైతే ఉందో, సో ఈ సోలార్ బోట్ అనేది ఈ గుస్తవే ట్రోవ్ అవార్డ్స్ అనేటటువంటి ఈవెంట్కి అది అటెండ్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఏషియా నుంచి అదొక్కటే మన దేశం నుంచి రిప్రజెంట్ అవ్వబడింది. సో ఆ సోలార్ బోట్ పేరు ఆదిత్య అన్నమాట. అసలు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? దీన్ని వాయ్కో మరియు తవన కడవు అనేటటువంటి రూట్లో దీన్ని ఆపరేట్ చేస్తారనమాట. దీంట్లో జనరల్గా 3 అవార్డ్స్, ఈ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ గుస్సీ ఎలక్ట్రికల్ బోట్ అవార్డ్స్ అనే వాటిని ఈ గుస్తావే ట్రోవ్ అనేటటువంటి ఫ్రెంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, సో ఈయన జ్ఞాపకార్థంగా దీన్ని జరుపుతారనమాట.
ఈ కంటెక్స్లో 3 ప్రైజెస్ ఉన్నాయి. ఆదిత్య అనేది సోలార్ బోట్ కేటగిరీలో వెళ్తుందన్నమాట. ఇక్కడ దీన్ని కొచ్చిలో బిల్డ్ చేయడం జరిగింది, గమనించాలండి. ఇది 70,000 కిలోమీటర్స్ తిరగడం జరిగిందనమాట. మామూలుగా అయితే 75 లక్షలు ఖర్చు అయ్యేది, కానీ దానివల్ల అదంతా సేవ్ అయింది డీజిల్లో. 0 పొల్యూషన్ మరియు ఖర్చు తక్కువ, ఇలా లో కాస్ట్ సొల్యూషన్ ఇది అని చెప్తున్నారు. జస్ట్ ఇదొక ఫ్యాక్చువల్ క్వశ్చన్గా అడగచ్చు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా అనేది డిమాండ్ రెసిషన్ని ఫేస్ చేస్తుంది అని అంటున్నారు. ఇంతకీ డిమాండ్ రెసిషన్ అంటే ఏంటి? ఈ ఆర్టికల్ మన మిగిలింది ఏం ఇంపార్టెంట్ కాదు. డిమాండ్ రెసిషన్ అనే పదానికి మీనింగ్ మనం తెలుసుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సరే, దీన్ని మనం దేంట్లో చదువుకుందాం? ఎకానమీలో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి గ్రోత్ మరియు గ్రోత్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్. ఇప్పుడు మనకున్నటువంటి కంటెక్స్లో గ్రోత్ మరియు గ్రోత్ రేట్కి సంబంధించినటువంటి కన్సర్న్స్ అన్నమాట. అసలు రెసిషన్ అంటే ఏంటి? ఈ రెసిషన్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటుంది? మరి రెసిషన్ నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నటువంటి డిమాండ్ రెసిషన్ అంటే ఏంటి? ఇవన్నీ మనం చూడాలి. ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మెయిన్స్లో అడగరు, ప్రిలిమ్స్లో దీన్ని అడగచ్చండి. అసలు రెసిషన్ అంటే ఏంటి? ఎకానమీలో గ్రోత్ అనేది పడిపోవడాన్ని మనము రెసిషన్ అంటామండి. అంటే అసలు దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం టెక్నికల్గా? 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్, అంటే Q1, Q2, Q3, Q4, Q5 ఇలా వేట్లో అయినా 2 కాన్సిక్యూటివ్గా కంటిన్యూస్ క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది, దేంట్లో నెగిటివ్ గ్రోత్ రేట్? నెగిటివ్ జీడిపి గ్రోత్ రేట్ అనేది నమోదైతే మనం దాన్ని రెసిషన్ అని అంటాము. మరి ఈ రెసిషన్ దానివల్ల ఏమొస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అంతేనా? రెసిషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రావడము, గ్రోత్ అనేది నెగిటివ్ జీడిపి అనేది నమోదవ్వడము, ఇవి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, రెసిషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. మరి కొన్ని దేశాల్లో రెసిషన్ అన్నది త్వరగా వచ్చి త్వరగా రికవర్ అవ్వచ్చు, కొన్ని దేశాల్లో లాంగ్ టర్మ్ రావచ్చు. అసలు ఈ రెసిషన్కి రకరకాల కాజెస్ ఉంటాయండి. వాటిలో ఒకటి ఓవరాల్గా డిమాండ్ పడిపోవడము, దేశంలో డిమాండ్ పడిపోవడము, లేదా సప్లైలో ఏమైనా సప్లై చైన్లోనే ప్రాబ్లం రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ సప్లైలో ప్రాబ్లమ్స్ బిగ్గా వచ్చాయనుకోండి, దానివల్ల కూడా గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవ్వడము. లేదా ఇప్పుడు వచ్చినట్టు పాండమిక్స్ రావడం కానివ్వండి, లేదా మనకి 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మనకి రెసిషన్ అనేది రావచ్చు అన్నమాట. మరి రెసిషన్కి సంబంధించి కర్వ్స్ అంటాం. రెసిషన్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఒకటి వచ్చేసి వి కర్వ్ అంటే ఏంటి? ఇక్కడ చాలా త్వరగా సడన్గా గ్రోత్ అనేది పడిపోయి సడన్గా బాటంకి వెళ్ళిపోతుంది గ్రోత్, మళ్ళీ సడన్గా పెరుగుతుంది. అంటే దీంట్లో ఏంటి? గ్రోత్ రేట్ అనేది సడన్గా పడిపోవడం, మళ్ళీ సడన్గా త్వరగా రికవర్ అవ్వడము. అంటే ఇక్కడ షార్ట్ రెసిషన్ అంటారు, షార్ట్ టర్మ్లో ఉంటుంది. యూ రెసిషన్ అంటే ఏంటి? గ్రోత్ రేట్స్ పడిపోతూనే ఉంటాయి, చాలా టైమ్ గ్రోత్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది, ఆ తర్వాత రికవర్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? స్లో రెసిషన్, స్లోగా రికవర్ అవుతుంది. అదే ఎల్ రెసిషన్ అంటే ఏంటి? ఇలాగ సడన్గా పడిపోయి ఇంకా అసలు కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ రెసిషన్ నుంచి బయటికి రాలేకపోవడము. దీన్నే లాంగ్ టర్మ్ రెసిషన్ అని అంటూ ఉంటారు. అదే ఇక్కడ అనుకోండి, సడన్గా పడిపోతుంది ఎకనామిక్ గ్రోత్, పెరిగినట్టే ఉంటుంది, మళ్ళా పెరుగుతుంది, మళ్ళీ స్లోగా రికవర్ అవుతుంది. దీన్నే డబల్ రెసిషన్ అంటారు. సో డబల్ రెసిషన్ అని, లాంగ్ రెసిషన్ అని, స్లో రికవరీ అని, షార్ట్ రెసిషన్ అని, ఇలాగా వి కర్వ్, యూ కర్వ్, ఎల్ కర్వ్ మరియు డబుల్ కర్వ్, దట్ ఈస్ డబ్ల్యూ కర్వ్ అని పిలుస్తూ ఉంటారనమాట రెసిషన్ కర్వ్స్ని. సో ఇవి అర్థమైనయా? ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. దీంట్లో వెంటిలేటర్స్ అనేవి మన ప్రాణాలని కాపాడతాయి, కానీ అవి లంగ్స్కి హార్మ్ కూడా చేయొచ్చు అంటున్నారు. సో ఇక్కడ కోవిడ్-19 టైంలో మనం వాడుతున్నటువంటి ట్రీట్మెంట్ గురించి, కోవిడ్-19 టైంలో చాలా సివియర్ కేసెస్లో ఏం చేస్తున్నారు? పేషెంట్స్ని వెంటిలేటర్ మీద పెడుతున్నారు. ఇలాంటి కంటెక్స్లో మనకి వెంటిలేటర్స్ అనేవి అసలు ఎలా పనిచేస్తాయి? వెంటిలేటర్స్ అంటే ఏంటి? ఇంతకీ ఆక్సిజన్ తీసుకోలేకపోవడము, అంతేనా? మనం కోవిడ్-19కి సంబంధించి అసలు కోవిడ్-19 ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, దానికి సంబంధించిన వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఏంటి అని 2 ఇంపార్టెంట్ వీడియోస్ చేశామండి, అవి ఒక్కసారి చూడండి. ఇక్కడ వెంటిలేటర్స్ ఎలాగా ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది, లంగ్స్ వరకు దీన్ని పైప్ అనేది ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడ్ని దీన్ని
బయటికి పంపించేస్తూ ఉంటుంది. ఇలాగా ఎయిర్ ఫ్లో అనేది లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో కొన్నిసార్లు ఇది ఎంతైనా ఆర్టిఫిషియల్ మెకానిజం కాబట్టి లంగ్స్కి ఇంపాక్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ట్రీట్మెంట్ అనేది చేయాలి. ట్రైనింగ్ అన్నది ఇంపార్టెంట్. రీసెంట్గా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జరిగినప్పుడు దీని గురించి మాట్లాడారనమాట. ట్రైనింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి అని. నెక్స్ట్ ఇవి 2 చిన్న టాపిక్స్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే. ఇక్కడ డీప్ సీ మైక్రోప్లాస్టిక్స్ అంటున్నారు. మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి? మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ తెలుసు. ప్లాస్టిక్ అనేది బయోడిగ్రేడబుల్ కాదు అని కూడా మనకు తెలుసు. దీనివల్ల మైక్రోప్లాస్టిక్స్ అంటే ఈ సూక్ష్మంగా ఉండేటటువంటి ప్లాస్టిక్స్ అనేవి నదుల ద్వారా, చెరువుల ద్వారా, గాలి ద్వారా కొట్టుకుంటూ వెళ్ళేసి సముద్రాల్లో, సీస్లో, ఓషన్స్లోనూ డిపాజిట్ అవుతున్నాయి. ఇలాంటి కంటెక్స్లో డీప్ సీ మైక్రోప్లాస్టిక్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఎలాగా? అవి ఫిషెస్ తిన్నప్పుడు ఆ ఫిషెస్ నుంచి ఇంకొక ఫిష్కి వెళ్తూ ఉంటుంది. ఇలాగ మనకి ప్లాస్టిక్ అనేది డైజెస్ట్ అవ్వదు. సో అలా బాడీలో ఉంటూ ఉంటూ చాలా ఇబ్బందుల్ని కలగజేస్తుంది. కొన్నిసార్లు ఆక్సిజన్, సప్లై ఆఫ్ ఆక్సిజన్ కూడా అందకపోవచ్చు అన్నమాట. కొన్ని ఆర్గానిజమ్స్లో ఈ అక్యుములేట్ అవుతూ వస్తాయి. దీన్ని మనం బయో అక్యుములేషన్ అంటూ ఉంటాం. అంటే బయోలాజికల్ ఆర్గానిజమ్స్లో అక్యుములేట్ అవుతూ వస్తుందన్నమాట. ఈ అక్యుములేట్ అయింది ఏమవుతుంది? మనకి గాలి ఆడకుండా చేయొచ్చు, బయోడైవర్సిటీని తగ్గించవచ్చు ఆ జంతువులకి ఇబ్బంది కలిగించడం ద్వారా. అది ఒకటో పాయింట్. రెండోది గమనించాలి, న్యూట్రోఫిల్స్ అంటున్నాము. న్యూట్రోఫిల్స్ అంటే ఏంటి? మనకి వైట్ బ్లడ్ సెల్స్ అన్నవి 5 టైప్స్ అన్నమాట. ఈ తెల్ల రక్త కణాలు 5 టైప్స్. మరి వీటిలో ఒక ఇంపార్టెంట్ టైపే న్యూట్రోఫిల్ అన్నమాట. ఈ న్యూట్రోఫిల్ ఏం చేస్తుంది? ఎక్కడైనా సరే మనకు దెబ్బ కానీ ఏదైనా జరిగినప్పుడు దాన్ని రిపేర్ చేస్తుంది. ఇంజూరీ సైట్కి ఇది వెళ్తుందన్నమాట. ఈ ఇంజూరీ సైట్కి వెళ్ళి రిపేర్ చేసేటటువంటి వాటిని న్యూట్రోఫిల్స్ అని అంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారన్నది మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. అసలు న్యూట్రోఫిల్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే అండి. లోకస్ట్ స్వామ్కి సంబంధించినటువంటిది. దీన్ని మనము డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ లోకస్ట్ స్వామ్స్, మిడత పురుగుల దండు అన్నామా. సో అసలు అవి ఎందుకు గ్రూప్గా ఉంటాయి? సో మనము అగ్రికల్చరల్ డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చదువుకున్నాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే అసలు ఎందుకు అవి గ్రూప్గా ఫామ్ అవ్వాలి? కొన్ని లక్షల పురుగులు ఒకటే గ్రూప్ కిందకి ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ వాళ్ళు కనుగొన్న దాంట్లో 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి మెకానికల్, అంటే ఫుడ్ కోసం ఒకదాంతో ఒకటి అవి ఫ్లై అయ్యేటటువంటి విధానం, అంటే అవి వింగ్స్ని ఊపే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో, సో ఆ వింగ్స్ కాదు లిమ్స్, సో వాటి వల్ల అవి గ్రూప్గా సిగ్నలింగ్ అన్నమాట. రెండోది కొన్ని కెమికల్స్ని సెక్రీట్ చేస్తాయి. ఆ కెమికల్స్లో సెరటోనిన్ అనేటటువంటి న్యూరో కెమికల్ అన్నారు. ఈ న్యూరో కెమికల్ ఏదైతే ఉందో, ఈ న్యూరో కెమికల్ అన్నది ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేస్తాయి. సో అలాగ అవి గ్రూప్గా ఉంటాయి. అలా ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుని గ్రూప్గా ఫామ్ అవ్వడాన్నే ఈ లోకస్ట్ అంతా, దాన్ని మనం గ్రిగరైజేషన్ అని అంటాము. మరి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు? పెస్టిసైడ్స్ చల్లుతున్నారు. కానీ పెస్టిసైడ్స్కి మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకు ఈ యాంటీ సెరటోనిన్ని చల్లకూడదు? సెరటోనిన్ అన్నది గ్రూప్గా ఫామ్ అవ్వడానికి, యాంటీ సెరటోనిన్ చల్లితే అవి గుంపులుగా ఉండవు కదా. దీన్ని ఒక సొల్యూషన్గా పరిగణించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్ ఇది ఇప్పుడు మనకి, అంతేనా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి CCMB, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అన్నది COVID-19 శాంపిల్స్ని టెస్ట్ చేసేందుకు ఒక ఎఫెక్టివ్ PCR మెథడ్, RT-PCR మెథడ్లో ఎఫెక్టివ్నెస్ని పెంచడం జరిగింది అన్నారు. సో అసలు ఏంటో చదువుకుందాం. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి ఏం చదువుకుంటాం? COVID-19 మరియు COVID-19 యొక్క టెస్టింగ్ అన్నది మెథడ్ అన్నమాట. దీంట్లో మనం ఏమేమి నేర్చుకోవాలి? అసలు COVID-19కి టెస్టింగ్ మెథడ్స్ ఏమేమి చదువుకున్నాం మనము? RT-PCR, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అనుకున్నాము. రెండోది ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అనుకున్నాము, అవునా? ఇవి 2 ఇంపార్టెంట్ మెథడ్స్ అనుకున్నాం. మరి RT-PCR మెథడ్లో కొన్ని చేంజెస్ చేశాము అన్నారు. ఆ చేంజెస్ ఏంటి అన్నది ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాలండి. సో నార్మల్ RT-PCR మెథడ్లో ఏ విధంగా మనకి పనిచేస్తుందో చెప్తాను. RT-PCRలో ఏంటి? ఆ పర్టికులర్ పేషెంట్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటారు, శాంపిల్ స్వాబ్ కలెక్ట్ చేసుకుంటారు.
దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఆ లిక్విడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. చేసుకున్నటువంటి దాని నుంచి కొంతని టెస్టింగ్ కోసం పంపిస్తారు, కొంత స్టోర్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏదైనా అవసరం ఉంది అనుకుంటే స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఈ టెస్టింగ్కి పంపించిన దాంట్లో ఫస్ట్ ఆర్ఎన్ఏని ఐసోలేట్ చేస్తారు. ఎందుకు? వైరస్ కాబట్టి, వైరస్లో ఆర్ఎన్ఏ ఉంది కాబట్టి ఆర్ఎన్ఏ ఐసోలేషన్ చేస్తారు. ఈ ఆర్ఎన్ఏ ఐసోలేషన్ తర్వాత ఆర్టీపీసీఆర్ మెథడ్కి దాన్ని పంపిస్తారు. ఇది జనరల్గా ఆర్టీపీసీఆర్ ప్రోటోకాల్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ మెథడ్ని తీసేసి, అంటే ఈ ఆర్ఎన్ఏ ఐసోలేషన్ బదులు ఇక్కడ లిక్విడ్ శాంపిల్, దీన్ని వెట్ స్వాబ్ అంటారు. ఆర్టీపీసీఆర్లో ప్రస్తుతానికి వెట్ స్వాబ్ వాడుతున్నాం. ఇక్కడ డ్రై స్వాబ్ అనే దాన్ని తీసుకొని దీన్ని స్టోర్ చేసుకుంటామంతే. ఆ తర్వాత దాన్ని వైరస్ని ఇనాక్టివేట్ చేస్తారు. ఎక్కువ టెంపరేచర్స్ వద్ద వైరస్ని ఇనాక్టివేట్ చేస్తే ఆర్ఎన్ఏ అనేది ఎక్స్ట్రాక్షన్ అయిపోతుంది. వైరస్ అనేది బ్లాస్ట్ అయ్యి ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుంది. అలా ఆర్ఎన్ఏ తీసుకుంటే ఆర్ఎన్ఏ ఐసోలేషన్ ప్రాసెస్ స్టెప్ ఒకటి ఉంది చూసారా, ఈ స్టెప్ని మనము తీసేయచ్చు కదా. ఇదే కాస్ట్లీ అనమాట. ఆర్ఎన్ఏని ఐసోలేట్ చేయడమే కాస్ట్లీ. సో ఈ స్టెప్ని మనం బైపాస్ చేయొచ్చు. సో ఇది కాస్ట్లీ, టైం కన్జ్యూమింగ్ కూడా. సో ఈ రెండింటినీ తీసేస్తే తక్కువ కాస్ట్కి త్వరగా మనం చేయొచ్చు అని అంటున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే ఏంటి అన్న దానికి సంబంధించి. దీన్ని మనం ఎకానమీలో చదువుకుందామండి. ఎకానమీలో నేషనల్ అకౌంటింగ్ అని అంటాం, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటామే. ఈ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అప్పుడు వాడేటటువంటి వన్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్స్లో జీవీఏ అనేది ఒకటి. అసలు ఈ జీవీఏ ఏంటి? గ్రాస్ వాల్యూ అడిషన్ అంటున్నాం, జీవీఏ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, దానివల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, దాని నుంచి డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా, ఇవి మనం చూద్దాం. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్రూప్ 1కి ఇక్కడైతే మనకి మెయిన్స్లో కూడా దీన్ని అడగచ్చు. ఫస్ట్ ఇక్కడ గమనించాలంటే అసలు గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే ఏంటి? మనకి జీడిపి అనేది తెలుసు, అవునా? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఓవరాల్గా వస్తువులు, సేవలు ఒక సంవత్సర కాలంలో 1 ఇయర్ టైంలో ఒక పర్టికులర్ టెరిటరీలో అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఓవరాల్ గూడ్స్, సర్వీసెస్, వాటి యొక్క మార్కెట్ ప్రైస్, దాన్ని మనము జీడిపి అంటాం. అంతేనా? స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. సో ఇప్పుడు ఈ జీవీఏ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. 2015లో మనకి ఏమవుతుందంటే నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి మనం మారుస్తామన్నమాట. దేన్ని బేస్ చేసుకొని? యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి జీవీఏ అనే దాన్ని తీసుకొని వస్తాం. జీడిపి ఉంటుంది కానీ జీవీఏ తీసుకొస్తాం. ఈ జీవీఏ అంటే ఏంటి? వాల్యూ ఆఫ్ అవుట్పుట్లోంచి ఇంటర్మీడియరీ కన్జంప్షన్ని తీసేస్తే అంటే ఎంత వాల్యూ అడిషన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రా మెటీరియల్, దీనికి నెక్స్ట్ స్టేజ్లో 10 రూపాయలు యాడ్ అయింది, నెక్స్ట్ స్టేజ్లో 10, ఇలాగా ఎంత యాడ్ అయింది, ఒక్కొక్క స్టేజ్లో ఎంత వాల్యూ అడిషన్ అనేది అయింది అని మాత్రమే చూస్తాం. మనము కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే ఇంటర్మీడియరీ ప్రోడక్ట్స్, ఫైనల్ ప్రోడక్ట్స్కి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అందువల్ల జీడిపి కంటే జీవీఏ బెస్ట్ అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. దాని యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనే దాని ప్రకారం మనం ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలుపెడుతూ వచ్చాం. ఈ జీవీఏని బేస్ ప్రైసెస్లోను మార్కెట్ ప్రైస్లోను క్యాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టాం. జీవీఏ అట్ బేస్ ప్రైస్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? మనకు ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు కావాల్సిన ల్యాండ్ అంటే రా మెటీరియల్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్. సో వీళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్నుని ప్రొడ్యూస్ చేయడానికి మనకు 3 రూపాయలు అవ్వచ్చు, కానీ దాని మీద ట్యాక్స్లని, సబ్సిడీస్ అని అన్నీ అయ్యేటప్పటికి మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. జీవీఏ బేస్ ప్రైసెస్ అనేటప్పటికీ ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసేదానికి అయ్యేటటువంటి ఖర్చు, దాంతోపాటు ప్రొడక్షన్ అంటే ఆ పర్టికులర్ ఆ ల్యాండ్కి సంబంధించి మనం కరెంటు బిల్లు కడుతూ ఉండొచ్చు ఆ ఫ్యాక్టరీకి, లేదా అక్కడ ముందుగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవన్నీ తీసుకోవడానికి మనకైనా ఖర్చు అవ్వచ్చు. వాటంతా ఏమంటాము? ప్రొడక్షన్ ట్యాక్సెస్ అని అంటాం. వాటి మీద మనం కట్టే ట్యాక్సెస్ అవన్నీ ప్రొడక్షన్ ట్యాక్సెస్. ప్రొడక్షన్ సబ్సిడీ, ప్రొడక్షన్ అంటే వస్తువు మీద కాదు, అసలు ప్రొడక్షన్ లెవెల్లోనే మనం కొన్ని సబ్సిడీస్ మనకి గవర్నమెంట్ అందించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SEZలో కడుతున్నాము ఫ్యాక్టరీ, అప్పుడు అందించి ఉంటుంది కదా. సో ఆ సబ్సిడీస్ని తీసేస్తూ ప్రొడక్షన్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తూ దేనికి? ఫ్యాక్టర్ కాస్ట్కి.
దాన్ని మనము జీవీఏ అట్ బేస్ ప్రైసెస్ అంటాం. అదే మార్కెట్ ప్రైసెస్ వద్ద కనుక్కోవాలనుకోండి, ఇందాక అనుకున్నామే జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, దాంట్లో ప్రొడక్షన్ ట్యాక్సెస్ని యాడ్ చేయాలి, ప్రొడక్షన్ సబ్సిడీస్ని తీసేయాలి, దాంతోపాటు ఇంకొక దాన్ని తీసేయాలి. అదేంటి, ప్రోడక్ట్ ట్యాక్సెస్ని తీసేసి ప్రొడక్షన్ సబ్సిడీస్ని యాడ్ చేస్తున్నాము. సో ఇది మరి ఏంటి, ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఏంటి, జిఎస్టీ అంతేనా. ప్రోడక్ట్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ. ప్రోడక్ట్ మీద గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలాగ మనకి జీవీఏ అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. జనరల్గా అండి జీడిపిని ఓవరాల్ ఎకానమీ క్యాలిక్యులేట్ చేసుకుంటే జీవీఏని సెక్టోరల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అయితే మనకి జీవీఏ క్యాలిక్యులేషన్లో డేటా అనేది ప్రాపర్గా లేకపోవడము, అది ఉన్నా కూడా దాన్ని అంతగా పట్టించుకోకపోవడము, దీనివల్ల జీడిపినే బెటరు జీవీఏ అనే దానికంటే అంటున్నారు. కానీ దీనివల్ల మనకి ఓవరాల్ ఎకానమీలో నిజమైనటువంటి వాల్యూ అడిషన్ ఎంతో తెలుస్తుంది కదా. జీడిపి అనేది సమ్ టోటల్గా ఉంటే ఒక్కొక్క సెక్టార్ ఎంత అనేది మనకి చేస్తుంది అనేది జీవీఏ ద్వారా తెలుస్తుంది. కాబట్టి సెక్టోరల్గా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనకి జీవీఏ అనేది ఇంపార్టెంట్. కానీ దీని నుంచి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, డేటా లిమిటేషన్స్ ఉండడం వల్ల అంటున్నారు. అదండి ఈ ఆర్టికల్. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది, నాకు అర్థమవుతుంది. దీన్ని ఆల్రెడీ బేసిక్స్ ఉన్న స్టూడెంట్స్కి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. కొత్త స్టూడెంట్స్ ఉంటే ఒక్కసారి చూడండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పోచింగ్ అంటే ఇల్లీగల్గా యానిమల్స్ని పోచింగ్ చేయడం ఏదైతే ఉందో, స్మగ్లింగ్ చేయడము, ఇవన్నీ కూడా లాక్డౌన్ టైంలో డబుల్ అయ్యాయి అన్నట్టుగా వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ గ్రూప్ అనేది చెప్పడం జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేటటువంటి గ్రూప్ అండి, ట్రాఫిక్ ఇండియా అనేటటువంటిది ఒక ఇంటర్నేషనల్ గ్రూప్, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. అదొక ఎన్జిఓ, గవర్నమెంట్స్ది కాదు, అదొక ఎన్జిఓ. సో దాని రిపోర్ట్ ప్రకారం ఏంటి, డబల్ అయింది అని. జస్ట్ ఈ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డబల్ అయింది అన్న పేరు గుర్తుపెట్టుకోండి చాలు. దీన్ని ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి బయోడైవర్సిటీ థ్రెట్స్, బయోడైవర్సిటీకి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి అన్న కంటెక్స్లో మనం దీన్ని చదువుకోవాలన్నమాట. బయోడైవర్సిటీకి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి అని. దీంట్లో ఏమేమి నేర్చుకుంటాము, జస్ట్ మనకి ట్రాఫిక్ అనేటటువంటిది ఏంటి అని అడగచ్చు డైరెక్ట్గా. ట్రాఫిక్ అనేటటువంటిది ఒక వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్, ఇది ఒక ఎన్జిఓ మాత్రమే. మరి దీనికి సంబంధించి ట్రాఫిక్ అనేది రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం లాక్డౌన్ టైంలో మనకి చూడండి డబల్ అయింది. ఏం డబుల్ అయింది, పోచింగ్ ఇవన్నీ డబుల్ అయ్యాయి. అంటే మనం ఎందుకు చిన్న చిన్న వస్తువులు కూడా పంపించలేకున్నాం, పోచింగ్ అంటే పోచ్ చేసేవాళ్ళు మరి ఏ విధంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నారు అంతేనా. అంటే పోచ్ చేసుకునే వాళ్ళు సెల్ఫ్ కన్జంప్షన్ కోసం వాడుతున్నట్టున్నారు, వాటిని ట్రాన్స్పోర్టేషన్ ఇదేమీ అవ్వట్లేదు కదా అన్నట్టుగా అంటున్నారనమాట. నెక్స్ట్ మన వాళ్ళు ఆన్సర్స్ రాశారు, అవేంటో చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, డేటా థెఫ్ట్ అనేది ఇదంతా జరుగుతుంది కదా. రెండు విషయాలు, ఎక్స్టెంట్ ఏంటి, ఎంతవరకు సైబర్ థ్రెట్స్ అనేవి ఉన్నాయి, మెజర్స్ టు బీ టేకెన్, ఫర్దర్గా ఏం చేయాలి, మెజర్స్ టు బీ టేకెన్ ఏంటి అన్నది మనం ఈ రెండు అడిగాం క్వశ్చన్లో, అవునా. సో ఇక్కడ గమనించండి, డిజిటల్ యుగం అనేది ఉంది, భారతదేశంలో ఎదుర్కొంటున్న ముప్పు ఎలా ఉంది, డార్క్ వెబ్లో ఏమేమి విక్రయించబడ్డాయి అది అడగలేదు కదా మనకు క్వశ్చన్లో. ఎక్కడ అడిగారు, అడగలేదు. ఏం మెజర్స్ తీసుకోవాలి అది మీరు హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ రాయాలండి. సో స్కోప్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు, క్వశ్చన్లో అడుగుతున్న దాన్ని మిస్ అవ్వకూడదు. ఇక్కడ గమనించండి, అంతర్జాలంలో నేరాలు పెరుగుతూ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్, దానికి గల కారణాలు ఏంటి, సో మనకి చర్యలు తీసుకోవాల్సినవి ఏంటి, ఇంకా ఏం చర్యలు తీసుకోవాలి, సో దీని గురించి మీరు ఎక్కువ రాయాలండి. సో ఇవన్నీ రాయాలి, వీటిని రాసి దీన్ని ఒక చిన్న పారాగ్రాఫ్గా రాసుకోండి, ఎక్కువ పాయింట్స్ రాయకుండా. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. టు బీ టేకెన్ అన్నప్పుడు మెజర్స్ టు బీ టేకెన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి మీరు. ఇక్కడ గమనించండి, రీసెంట్గా సైబర్ థ్రెట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఎక్స్టెంట్ ఏంటో రాశారు, మెజర్స్ టు బీ టేకెన్ డైరెక్ట్గా రాసేసారు. గుడ్ అండి, గుడ్. ఆల్రెడీ కొన్ని మెజర్స్ తీసుకుంది గవర్నమెంట్ అని ఒక స్టేట్మెంట్ అయితే రాయండి. ఇక్కడ గమనించండి, డార్క్ వెబ్లో ఇలా ఉన్నాయి, సైబర్ థ్రెట్స్ ఎలా ఉన్నాయి, మనకి సైబర్ థ్రెట్స్ ఏంటి ఎలా ఉన్నాయని అన్నారు. మరి దానికి సంబంధించి మెజర్స్ టు బీ టేకెన్ 3 పాయింట్స్ రాయకూడదండి, కొంచెం ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసుకోండి. దీనికి ముందు ఒక 1 or 2 సెంటెన్సెస్లో ఆల్రెడీ ఏమేమి తీసుకుంది మెజర్స్ అన్నదాన్ని రాసుకోండి. ఇక్కడ చూస్తే టైప్స్ ఆఫ్ అటాక్స్ అవసరం లేదు, ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ అటాక్స్ రాశారు. గుడ్. మెజర్స్ టు బీ టేకెన్ రాశారు. గుడ్.
ఆల్రెడీ మెజర్స్ టు బీ టేకెన్లో ఇప్పుడు మీరు రాసినవి మెజర్స్ టేకెన్ కదా, ఇవన్నీ మెజర్స్ ఏమేమి తీసుకున్నారు అన్నవి రాశారు. వాటిని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవైజ్ చేసుకోవాలని రాశారు. గుడ్. ఇంట్రొడక్షన్ని కట్ షార్ట్ చేయండి. ఇక్కడ గమనించండి, మెజర్స్ అగెయిన్స్ట్ సైబర్ థ్రెట్స్. కొంచెం క్వశ్చన్లో అడిగినట్టుగా ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అవి ఉండేలాగా ఆన్సర్ రాసుకోవాలండి. స్ట్రక్చరింగ్ చేసుకోండి ఫస్ట్ రాసే ముందు. బట్ ప్రయత్నించడం అయితే ప్రయత్నించారు. గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ చూడండి. టెక్నాలజీ వల్ల మనకి చోరీలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. డేటా చోరీ విస్తరించడానికి కారణాలు. మనం విస్తరించడానికి కారణాలు అడగలేదండి. ఎక్స్టెంట్ అంటే ఎంతవరకు ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏంటి, రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అవి రాయాలి. ఓకే. తీసుకోవాల్సిన చర్యలు వాటి గురించి రాసినప్పుడు ముందుగా ఒక 1 సెంటెన్స్ 2 సెంటెన్సెస్లో ఆల్రెడీ మెజర్స్ అన్నీ తీసుకున్నారు, ఫర్దర్గా ఇంకా ఇవి తీసుకోవాలి అన్నట్టుగా రాయాలి. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ని మార్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ ఏంటి, రీసెంట్ సైబర్ అటాక్స్ ఏంటి, ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ థ్రెట్ ఏంటి, వీటిని ఇక్కడ రాసేసుకోండి ఎగ్జాంపుల్స్లో. రిక్వైర్డ్ మెజర్స్ ఏంటి, రిక్వైర్డ్ మెజర్స్లో ఆల్రెడీ మీరు చెప్పినవన్నీ రాసేసారు కదా, స్వచ్ఛతా కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేశారు, ఇవన్నీ చేశారు. ఫర్దర్గా ఏం చేయాలో అది రాయండి. ఫర్దర్ మెజర్స్ ఏం చేయాలి అన్నది కదా క్వశ్చను. ఫర్దర్గా ఏం చేయాలో రాయండి. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మనం రేపు వీటికి ఆన్సర్స్ చూద్దాం.